అవైలబుల్ ఉంటుంది. ఆ లింక్ కూడా మీకు షేర్ చేస్తాను, ఎక్కడ అవైలబుల్ ఉంటుంది ఏంటి అనేది. సో ద ఫస్ట్ డాక్ వచ్చేసి మనకి ఇది మనకి ఇది మనకి డైలీ నోట్స్ అన్నమాట. సో ఇది బుక్ మార్క్ చేసుకోండి. సో బుక్ మార్క్ ఎలా చేసుకోవాలి అంటే, ఎవరికైతే ఐడియా లేదో, ఇక్కడ మీకు స్టార్ మార్క్ ఉంటుంది. ఆ స్టార్ మార్క్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా బుక్ మార్క్ అనే ఆప్షన్ వస్తుంది. చూడండి ఇలా వస్తుంది. సో మీరు డిజిటల్ మార్కెటింగ్ నోట్స్ అని మెన్షన్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే. సో ఈ డాక్యుమెంట్ సేవ్ చేసుకొని, లేకపోతే ఈ యూఆర్ఎల్ని ఎక్కడైనా నోట్ ప్యాడ్లో కానీ వర్డ్లో కానీ సేవ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఎవ్రీడే మనం క్లాస్ స్టార్ట్ అయ్యే ముందల ఈ నోట్స్ అనేది ఓపెన్ అయి ఉండాలి. ఓకే. ఎందుకంటే మనం ఎవ్రీడే మనం ఏదైతే డిస్కస్ చేస్తామో, ఓకే, మనం ఎవ్రీడే ఏదైతే డిస్కషన్ చేస్తామో అది ఈ నోట్స్లోనే మనకి అవైలబుల్ ఉంటుంది. ఓకే. సో మళ్ళీ మెన్షన్ చేస్తున్నారు, కొంతమంది ఇప్పుడే జాయిన్ అయినట్టున్నారు. సో దిస్ ఇస్ ద డైలీ నోట్స్. ఇది బుక్ మార్క్ చేసుకోండి. ఓకే. సో ఫస్ట్ వన్. ఓకే. ద సెకండ్ వన్ వచ్చేసి అసైన్మెంట్స్. ఇది వచ్చేసి అసైన్మెంట్స్. సో నేను ఎవ్రీ డే మనకి డైలీ అసైన్మెంట్స్ అని ఇవ్వడం జరుగుతుంది. అది అంటే సెషన్ అయిపోయిన తర్వాత మీకు హోంవర్క్ లాగా. సో ఈ అసైన్మెంట్స్ అనేది చేసుకొని రావాలి. సో ఈ రోజుకి ఏమి ఇవ్వను ఆల్రెడీ, ఎందుకంటే ఈరోజు జస్ట్ ఇంట్రొడక్షన్ క్లాస్లో చెప్పి అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది అది స్టార్ట్. అండ్ ఇది ఒకటి. అండ్ తర్వాత ఇది మన రికార్డింగ్స్. సో ఇది మన డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్ అండి, మనకి 10 AM to 12 PM. ఆల్ రైట్. ఇది వచ్చేసి మనకి రికార్డెడ్ వీడియోస్ అన్నమాట. సో అన్నీ మీకు గోయింగ్ ఫార్వర్డ్ మన వాట్సాప్ గ్రూప్లో కూడా పెడతాను నేను ఇవన్నీ 3 డాక్యుమెంట్స్. సో ఇవి రికార్డెడ్ వీడియోస్. సో మీరు ఏం చేయాలి అంటే 2 పాసిబిలిటీస్. ఒకవేళ వెబ్లోంచి లాగిన్ అవుతున్నారు అనుకోండి, చూడండి మీకు ఇలా ఇలా విజిబుల్ ఉంటుంది, మీకు ఇలా వస్తుంది. మీకు తర్వాత ప్రోడక్ట్స్లోకి వెళ్ళి మీకు డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్ ఇక్కడ దొరుకుతాయి లిస్ట్ మనకి. అర్థమైందా? సో టోటల్ 3 లింక్స్ ఇచ్చాను. ఈ 3 లింక్స్ అనేవి మస్ట్ బుక్ మార్క్ చేసి పెట్టుకోండి. ఇది కూడా బుక్ మార్క్ చేసుకోండి, సరిపోతుంది. రైట్. అందరికి యాక్సెస్ అవుతుంది కదండి? ఒకసారి ఓపెన్ చేయరా మీకు లింక్స్ పెట్టినవి. ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. మీకు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ బ్యాచ్ 10 to 12 మార్నింగ్ అని ఒకటి ఇచ్చాను, అది బుక్ మార్క్ చేసుకోండి వెరీ క్విక్గా. ఒకసారి యాక్సెస్ అవుతుందో లేదో చెప్పండి. మీకు మళ్ళీ చాట్లో పెడుతున్నాను. వాట్సాప్ గ్రూప్లో కూడా పెడతాను మీకు. ఒక్క నిమిషం, 1 సెకండ్. నేను ఇది రెస్ట్రిక్ట్ చేశాను. ఇది ఓన్లీ వ్యూ యాక్సెస్ ఉంటుంది, మీరు ఎడిట్ చేయలేరు. ఇప్పుడు చెక్ చేయండి, ఇప్పుడు ట్రై చేయండి యాక్సెస్ అవుతుందా లేదు. మళ్ళీ లింక్ మీద క్లిక్ చేయండి, ఇప్పుడు యాక్సెస్ అవుతుంది. రైట్. అందరికి యాక్సెస్ మళ్ళీ షేర్ చేస్తున్నాను. మీకు ఒక డాక్యుమెంట్ పెట్టాను, ఆ డాక్యుమెంట్ యాక్సెస్ అవుతుందో చూడండి. అండ్ ఇది ప్లీజ్ బుక్ మార్క్ చేసుకోండి ఎవ్రీవన్.
మీకు అవుతే చాట్లో ఎస్ అని పెట్టండి, కాలేకపోతే చెప్పండి, నేను మళ్ళీ మీకు ఫిగర్ అవుట్ చేస్తాను. సుల్తాన్, సుదేశ్, శ్రీలక్ష్మి, సాగర్ యాక్సెస్ అవుతుంది కదా, ఆర్కే, ప్రత్యూష్, హారిక, హేమ, హారిక, కిషోర్ యాక్సెస్ అవుతుందా సరే చెక్ చేయండి ప్లీజ్. ఈ డాక్యుమెంట్ ఇది మన డైలీ నోట్స్, ఎవ్రీడే మనం ఏదైతే డిస్కస్ చేస్తామో ఈ నోట్స్లోనే ఉంటుంది. ఆల్ రైట్. అండ్ అదర్ వన్ వచ్చేసి ఇది ఒక డాక్యుమెంట్, ఇది అసైన్మెంట్స్కి, ఇది కూడా మెన్షన్ చేస్తున్నాను. ఓకే, నా కన్ఫర్మేషన్ చెప్పండి ప్లీజ్ చాట్లో. మీరు రెస్పాండ్ అవ్వాలి, రెస్పాండ్ అవ్వకపోతే నాకు అర్థం కాదు మీరు ఏం నేర్చుకుంటున్నారని. సో ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి, చాట్లో అయినా పెట్టండి లేకపోతే అన్మ్యూట్ చేసైనా. బాను యాక్సెస్ అవుతుంది కదా, ఐ సీ ఓన్లీ 6 Yes, sir, people. able to access. ఆల్ రైట్. కిషోర్ మీకు ఓకే, రైట్, పర్ఫెక్ట్. Sir, అవుతుంది సార్, ప్రాక్టీస్ అవుతుంది సార్. రైట్. సుల్తాన్, సుదేశ్, యాక్సెస్ అవుతుందన్న. ఓకే డన్. అండ్ ఇది అసైన్మెంట్స్. సో మీరు ఏం చేస్తారంటే అసైన్మెంట్స్లో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కిషోర్, ఒక్కొక్కరికి ఒక ట్యాబ్ ఉంటుంది, ఇక్కడ రీనేమ్ చేసుకోండి, ఇక్కడ ప్లస్ ఐకాన్ కొట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుదేశ్ ఉన్నాడు అనుకోండి, సుదేశ్కి ఒక ట్యాబ్, అంటే ఈచ్ ఇండివిజువల్కి ఒక్కొక్క ట్యాబ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే టాస్క్, డేట్, టాస్క్, టాస్క్ గివెన్, స్టేటస్ ఏంటి దాన్ని, అండ్ కమెంట్స్. ప్లీజ్ ఇవి యాడ్ చేసుకోండి మీ దాంట్లో. జస్ట్ ఇక్కడికి వెళ్ళండి, ఈ షీట్లోకి, అసైన్మెంట్ షీట్లోకి, అక్కడ ప్లస్ ఐకాన్ కొట్టి మీ నేమ్ మీద ట్యాబ్ క్రియేట్ చేసుకోండి. ఆల్రైట్. సో ఈచ్ ఇండివిజువల్కి ఒక్కొక్క ట్యాబ్ ఉంటుంది, అండ్ నేను ఎవ్రీడే ఇది అసైన్మెంట్స్ చెక్ చేస్తాను, మీ స్టేటస్ ఏంటి, చేశారా లేదా, ఎంతవరకు వచ్చింది అని. ఓకే, సో వెరీ క్విక్గా మీ నేమ్స్ యాడ్ చేసుకోండి. ఇన్ ద మీన్ టైం ఇంకొక యాక్సెస్ ఇస్తాను. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది చూడండి, ఇక్కడ ఈ ప్లస్ మీద క్లిక్ చేసి మీ ట్యాబ్ యాడ్ చేసుకోండి. ఎన్ని ట్యాబ్స్ కావాలంటే అన్ని ట్యాబ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హారిక అది చేయాలనుకోండి, ఐ డూ ఇట్ హారిక, అలా యాడ్ చేసుకోండి. స్టార్ట్ యాడింగ్ ట్యాబ్స్ ఆన్ యువర్ నేమ్. అయిపోయితే చెప్పండి. సో మనం ఈరోజు స్టార్ట్ చేద్దాం. సిక్స్, 7, 8, 9, 10, 11 పీపులే ఉన్నారు. అండ్ గైస్ వన్ రిక్వెస్ట్, మీరు ఒకవేళ మొబైల్ ఫోన్ నుంచి లాగిన్ అవుతే సో ప్లీజ్ ల్యాప్టాప్స్ యాక్సెస్ చేయండి, ఎందుకంటే మనం ఏదైతే డే 1 నుంచి ఉంటుందో సో మీరు మొత్తం ప్రాక్టికల్స్ చేస్తాం. ఈరోజు ఓకే ఎక్సెప్షన్, బట్ స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో ప్లీజ్ ఎన్షూర్ యువర్ లాగింగ్ ఇన్ ఫ్రమ్ యువర్ ఏదైతే మీ ల్యాప్టాప్స్ ఉంటుందో దాంట్లో లాగిన్ అవ్వండి. ఎందుకంటే మీరు అసైన్మెంట్స్ చేయాలన్నా, క్లాస్లో యాక్టివిటీ చేయాలన్నా మనకి ఇది రిక్వైర్డ్. ఇది ఐఫోన్ ఎవరు లాగిన్ అయింది, పేరు, నేమ్ ఏంటి? సార్ అనుష్క సార్. అనుష్క, ఓకే. అనుష్క రేపటి నుండి ల్యాప్టాప్ ప్లీజ్. ఓకే సార్, షూర్లీ. ఇక్కడ యాడ్ చేయట్లేదు, ఐ డోంట్ సీ. యాడ్ చేయండి, మీ ట్యాబ్స్ యాడ్ చేసుకోండి ప్లీజ్ ఎవ్రీవన్. Uday, we don't have access to add names. We didn't get plus symbol in Excel sheet. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది బాను, ప్లీజ్ చెక్. I'm not able
సో మళ్ళీ ఆల్రెడీ ఐ సీ పీపుల్ ఆన్ ద షీట్లో ఉన్నారు. ఇక్కడ ప్లస్ ఐకాన్ యాడ్ చేయండి. నేను యాడ్ చేస్తున్నాను. ఒక్కొక్క ట్యాబ్ తీసుకోండి ప్లీజ్. ఒక్క నిమిషం, 1 సెకండ్, ఐమ్ సారీ. ఇప్పుడు ట్రై చేయండి. ఇప్పుడు వస్తుంది చూడండి. రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు విల్ బి ఏబుల్ టు యాక్సెస్. ఇప్పుడు రిఫ్రెష్ చేసి ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు యాక్సెస్ అవడానికి వస్తుంది చూడండి. అండ్ అయిపోతే విల్ స్టార్ట్ విత్ ద టుడేస్ టాపిక్ మన డే 1. ఓకే, हमारे क्लास చేసేటప్పుడు వాళ్ళకి క్లాస్ సాగర్ డన్. సుల్తాన్ నేను యాడ్ చేస్తున్నాను. ల్యాప్టాప్లో లాగిన్ అయ్యావా సుల్తాన్? ఇది ల్యాప్టాప్లో లాగిన్ అయ్యా, ఫోన్ నుంచి లాగిన్ అయ్యా? అయ్యా లాక్డౌన్ లో లాగిన్ అయింది. ఓకే, ఇది ఇక్కడ యాడ్ చేసుకొని ఇది ట్యాబ్ నీ పేరు మీద యాడ్ చేసుకో. 1 అవర్ అయిపోయిందా? నాది నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. నేను రీనేమ్ చేస్తాను. నీకు ఒక ట్యాబ్ యాడ్ చేస్తున్నాను. సాగర్ సుల్తాన్ యాడ్ చేశాను ట్యాబ్ చూడు. థ్యాంక్ యూ. అనుష్క నీకు కూడా ట్యాబ్ యాడ్ చేస్తున్నాను. ఓకే సార్. ఆల్రెడీ అండ్ సుదేష్ ప్లీజ్ చెక్, అందరికీ యాక్సెస్ ఉంది. మీరు యాడ్ చేసినట్టున్నారు కదా. రిఫ్రెష్ చేయండి, మీకు వస్తుంది. అండ్ తర్వాత వీ హ్యావ్ 1 మోర్. ఓకే, 1 అవర్ అయిపోయింది. యాడ్ చేసిన ఓకే సార్. ఆల్రెడీ. ఓకే, సో గోయింగ్ ఫార్వర్డ్ ఏంటి అంటే యాజ్ మెన్షన్ ఎవ్రీడే ఏదైతే అసైన్మెంట్స్ మీకు ఇస్తానో అవన్నీ ఇక్కడ నుంచి యాక్సెస్ చేయాలి. నేను అప్డేట్ చేస్తాను అట్ ది ఎండ్ ఆఫ్ ద సెషన్లో, లాస్ట్ 10-15 మినిట్స్లో నేను అప్డేట్ చేస్తాను ఎవ్రీడే యాక్టివిటీ. సో దాన్ని మీరు చేసుకొని నెక్స్ట్ డే రావాలి. ఒకవేళ రాలేదు అనుకోండి, అది పెండింగ్ అయ్యి పైలప్ అవుతుంది. సో నో మ్యాటర్ వాట్, దట్ హ్యాస్ టు బి ఫినిష్డ్. సో రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, అండ్ దిస్ వన్ ఒకసారి ఇది కూడా ఒక్కసారి యాక్సెస్ చేయండి. మీకు రికార్డింగ్స్ ఇందులోనే వస్తాయి. ఈ పేజ్కి వస్తున్నారా చూడండి. అది అకౌంట్ క్రియేషన్ అడుగుతుంది. మీ జీమెయిల్తో లాగిన్ అవ్వండి. ఏ ఫైల్ ప్రసన్న? 2 ఫైల్స్ ఉన్నాయి. ఏ ఫైల్ మీరు యాక్సెస్ రిఫ్రెష్ చేయండి ప్రసన్న. రిఫ్రెష్ చేయండి, వచ్చేస్తుంది. ఇలా రిఫ్రెష్ చేయండి, మీకు ఏబుల్ టు యాక్సెస్ వస్తుంది.
ఎందుకంటే ఎడిట్ యాక్సెసే ఉంది అందరికి. ఒకసారి రిఫ్రెష్ చేయండి, వస్తుంది. ట్రై చేయండి. ఓకే. అండ్ ఇంకొకటి, ఇది యాక్సెస్ అవుతుంది, ఒకసారి కన్ఫర్మేషన్ చెప్పరా నాకు? సార్ ఇది యువర్ ఈమెయిల్ ఈజ్ ఇన్వాలిడ్ ఆర్ డిస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది సార్. దేంట్లో? దీంట్లో మన కమ్యూనిటీలో మీరు ఈమెయిల్ సరిగ్గా ఇవ్వండి, ఈమెయిల్ కరెక్ట్గా ఇవ్వండి సార్. లేకపోతే మొబైల్ యాప్ అయినా, మొబైల్ యాప్ నుంచి కూడా యాక్సెస్ అవుతుంది. ఈ 3 లింక్స్ మన వాట్సాప్ గ్రూప్లో కూడా పెడుతున్నాను నేను, ఒకసారి చూడండి. అవుతుందా సాగర్ యాక్సెస్? ఓకే, ఓకే, గ్రేట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మేషన్. ఈ 3 లింక్స్ మన గ్రూప్లో పెడుతున్నాను. ఇది ఫర్ రికార్డెడ్ వీడియోస్. తర్వాత ఇది డైలీ నోట్స్. తర్వాత ఇది మనకి అసైన్మెంట్, మన వాట్సాప్లో పెట్టాను చూడండి. ఓకే, సో 3 లింక్స్ మెన్షన్ చేసాను చూడండి. ఒకటి ఇది రికార్డెడ్ వీడియోస్, డైలీ నోట్స్, అండ్ తర్వాత అసైన్మెంట్స్. ఓకే, డన్. Okay, so let's get started today. So, digital marketing notes. Batch April, morning 10 to 12. All right. సో ఈరోజు మనము టాపిక్ వచ్చేసి విచ్ ఇస్ ద డే 1. అంత హెవీగా ఏం చెప్పాను, బట్ జస్ట్ ఒక చిన్న టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము, అండ్ దాన్ని కొంచెం ప్రాక్టికల్స్ కూడా చేద్దాం ఏంటి అని. సో డే 1 వచ్చేసి మనము విల్ స్టార్ట్ విత్ ద కీవర్డ్స్ అండ్ కీవర్డ్ ప్లానర్స్. ఇది మన టాపిక్ ఫర్ ఈరోజు. ఓకే, సో డే 1 వచ్చేసి విల్ స్టార్ట్ విత్ కీవర్డ్స్ అండ్ కీవర్డ్ ప్లానర్స్. ఓకే, సో ఏ డౌట్ ఉన్నా నాకు చాట్లో మెన్షన్ చేయండి, లేకపోతే అన్మ్యూట్ చేసి కూడా మీరు, లేకపోతే మీరు హ్యాండ్ రేజ్ చేయొచ్చు అండ్ నాకు అన్మ్యూట్ చేసి యూ కెన్ టాక్ టు మీ. అండ్ గైస్, ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే అస్సలు క్వశ్చన్స్ అడగడంలో మొహమాట పడకండి, ఏదున్నా చాట్లో ఉండండి. ఓకే, ట్రైనర్లా అనుకోకండి, నన్ను ఫ్రెండ్లా ట్రీట్ చేసుకోండి. యాజ్ మచ్ యాజ్ క్వశ్చన్స్ అంటే మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగితే అంత బాగా లెర్నింగ్ ఉంటుంది. మీరు మొహమాట పడ్డారు అనుకోండి, మీరే లాస్ అవుతారు. నేను అందు గురించి ఇండివిజువల్గా ప్రతి ఒక్కరిని పిలుస్తాను, సో దట్ మీరు యాక్టివ్గా ఉన్నారో లేదు చెక్ చేస్తాను. అండ్ ర్యాండమ్గా క్వశ్చన్స్ కూడా అడుగుతాను నేను, అదే ఇన్ కేస్. అండ్ ఇంకోటి, సెషన్ అనేది 2-way ఇంటరాక్షన్ పెట్టండి, ఎందుకంటే నేను మాట్లాడుతా ఉంటే మీరు ఇద్దరు పోతున్నారు లేదా. ఒకవేళ మీరు రెస్పాండ్ కాకపోతే నేను కెమెరా ఆన్ చేయమంటా. ఓకే డీల్. ఓకే, సో మీరు రెస్పాండ్ అవ్వకపోతే నేను కెమెరా ఆన్ చేయమంటాను. నాకు సంబంధం యూజువల్గా నేను ఆన్ చేయమనను, బట్
మీరు వింటున్నారా లేదా అని నాకు కావాలి. ఒకవేళ మీరు రెస్పాండ్ అవ్వట్లేదంటే కెమెరా మీదకి రమ్మని. సో అది ఓకే, డన్. సో ఈరోజు మన యాజ్ మెన్షన్ మన టాపిక్ వచ్చేసి కీవర్డ్ అండ్ కీవర్డ్ ప్లానర్. అసలు ఫస్ట్ అర్థం చేసుకుందాము, సో వాట్ ఈస్ అ కీవర్డ్? వాట్ ఈస్ అ కీవర్డ్? సో డింపుల్ డెఫినేషన్ ఏంటి అంటే, సో వాట్ ఎవర్ వి టైప్ ఇన్ సర్చ్ ఇంజిన్ ఈస్ కాల్డ్ యాజ్ అ కీవర్డ్. అంటే ఏంటి? యూజువల్గా మీరు గూగుల్లో సర్చ్ చేస్తారు, కరెక్ట్, ఎవ్రీడే ఏదో ఒకటి. ఎస్ సార్, మీరు ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సరే మీరు డిజిటల్ మార్కెటింగ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, మీరు ఏమని సర్చ్ చేస్తారు గూగుల్లో? మీరు డిజిటల్ మార్కెటింగ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, సో మీరు ఏమని సర్చ్ చేస్తారు గూగుల్లో? Best institute for digital marketing. ఓకే, బెస్ట్ ఇన్స్టిట్యూట్ Best institute for digital marketing. ఓకే, ఇంకా Digital marketing course in online. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ ఆన్లైన్. ఓకే, ఆల్ రైట్. ఇంకా Sir, digital marketing course in Telugu language. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. ఓకే, సో ఇప్పుడు ఏవైతే మీరు చూస్తున్నారో ఇవన్నీ కీవర్డ్స్ అంటారు, గుర్తుపెట్టుకోండి. మీరు చెప్పినవే వీటిని కీవర్డ్స్ అంటారు. అంటే మీరు ఏం టైప్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ నేను గూగుల్కి వెళ్తున్నాను, సో లెట్ మీ గో ఆన్ టు గూగుల్ హియర్, google.comకి వెళ్దాం. అక్కడ నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేద్దాము. అండ్ గుర్తుపెట్టుకోండి, ఏదైతే ఈ పర్టికులర్ ఉంది చూసారా, సో ఈ పర్టికులర్ దాన్ని కీవర్డ్ అంటారు. అర్థమైందా? గోట్ ద పాయింట్. సో ఏదైతే మీరు గూగుల్లో టైప్ చేస్తారో అది మీ పేరు అవ్వనివ్వండి, లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం సర్చ్ చేస్తున్నాను, ఇది ఒక కీవర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను వాట్ ఆర్ ద యూజర్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, ఇది కూడా కీవర్డ్ అన్నమాట. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, ఏదైతే మనం గూగుల్లో ఏం సర్చ్ చేసినా మీ పేరు అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓకే ఉదయ్ పవన్ అని సర్చ్ చేశాను, అది కూడా కీవర్డ్. ఆల్రైట్, తర్వాత బెస్ట్ స్టాక్స్ టు బై, అంటే నేను స్టాక్ మార్కెట్లో, అది కూడా కీవర్డే. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, వాట్ ఎవర్ యూ సర్చ్ ఆన్ గూగుల్ ఇస్ కాల్డ్ యాజ్ అ కీవర్డ్. అర్థమైందా అండి? సో సింపుల్ డెఫినేషన్ అది. సో వాట్ ఎవర్ యూ టైప్ ఇన్ సర్చ్ ఇంజిన్ ఇస్ కాల్డ్ యాజ్ కీవర్డ్. అయితే ఈ కీవర్డ్ మనకి రెండు రకాలుగా డివైడ్ అయి ఉంటుంది. ఆల్రైట్, సో కీవర్డ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. ఒకటి మనకు వచ్చేసి విచ్ ఇస్ షార్ట్ టైల్ అంటారు, అండ్ సెకండ్ వచ్చేసి లాంగ్ టైల్ అంటారు. గుర్తుపెట్టుకోండి, కీవర్డ్ అనేది రెండు భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది, విచ్ ఇస్ డివైడ్ ఇంటూ టూ టైప్స్. వన్ ఇస్ ద షార్ట్ టైల్ అండ్ వన్ అదర్ వన్ ఇస్ ద లాంగ్ టైల్. షార్ట్ టైల్ అనుకోండి, ఇది 1 or 2 వర్డ్స్ ఉంటారు. లాంగ్ టైల్ అనుకోండి 3 and above. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ టైల్కి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. డిజిటల్ మార్కెటింగ్, ఇది ఎన్ని వర్డ్స్ ఉంది? ఎన్ని వర్డ్స్ ఇది? 2 వర్డ్సే కదా, 2 words, sir. రైట్? సో అందుకుంటే దీన్ని షార్ట్ టైల్ అంటారు. అండ్ లాంగ్ టైల్ అనుకోండి 3 and above, విచ్ ఇస్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. రైట్, సో మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సేమ్ మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారు. సో ఇందాక మీరు చెప్పారు
ఏమని, సార్ ఈ కీవర్డ్స్ యూజ్ చేస్తాము, బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్. ఇది లాంగ్ టైలా షార్ట్ టైలా? మీరు Long సజెస్ట్ tail. Long Long tail. రైట్. మీరు ఎందుకు లాంగ్ టైల్ యూజ్ Long Long చేస్తున్నారు? tail. మీరు ఎందుకు లాంగ్ టైల్ వాడుతున్నారు? షార్ట్ టైల్ వాడచ్చు కదా. అంటే మనకు నచ్చినది తెలియాలంటే లాంగ్ టైల్ మనకు నచ్చినది అంటే కావాలి సార్. ఏంటి, మీకు ప్రిసైజ్డ్ రిజల్ట్స్ కావాలి అంటే మీరు నెతుకుతుంది మీకు కావాలి, అవును సార్. రైట్? అవును సో అందు గురించి ఎనీ బిజినెస్ ఎప్పుడైనా మీరు ఒకవేళ మీరు బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, లాంగ్ టైల్ కీవర్డ్స్ ప్రిఫర్ చేస్తారు ఎక్కువ. ఎనీ బిజినెస్ ఇప్పుడు ఓకే. జనాలు ఎక్కువ ఏంటి అంటే ఫస్ట్ లాంగ్ టైల్, తర్వాత షార్ట్ టైల్ ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డిజిటల్ మార్కెటింగ్, దీనికి మీనింగ్ ఉందా ఏమైనా? మీనింగ్ ఉంది అంటే డిజిటల్ మార్కెటింగ్ ఏంటో, అంటే వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ అంటే జస్ట్ జనరిక్ అన్నమాట. మనకి ఎలాంటి, ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్ అని జస్ట్ సర్చ్ చేస్తే మనకి రిజల్ట్స్ ఏమొస్తాయండి? మనకి షార్ట్ టైల్ యూస్ చేస్తున్నాను, లాంగ్ టైల్ యూస్ చేయట్లేదు. 2 వర్డ్స్, ఒకటి డిజిటల్, ఒకటి మార్కెటింగ్. ఇప్పుడు నాకు రిజల్ట్స్ ఏమేమి వస్తాయి మనకి మీరు అనుకోవడం అబౌట్ డిజిటల్ వస్తాయి. మార్కెటింగ్ గురించి దాని గురించి వస్తాయి సార్. అంతే. About అంతే అంతే సార్. మనకి ఇది వస్తుంది. సరే, ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు యూజర్ ఇంటెన్షన్ ఏంటి? యూజర్ ఏం సర్చ్ చేస్తున్నాడు? కోర్స్ కోసం సర్చ్ కోర్స్ కోసం చేస్తున్నాడు. ఇది లాంగ్ టైల్ షార్ట్ టైల్? లాంగ్ టైల్ సార్. రైట్. ఇన్ హైదరాబాద్. ఇప్పుడు ఏమర్థమైంది? యూజర్కి ఏం కావాలో మీకు అర్థమైపోయింది, కరెక్ట్? ఎస్ సార్. యూజర్కి ఏం కావాలో మనకు అర్థమైపోయింది. అప్పుడు యూజర్ ఏం వెతుకుతున్నాడు? డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ ని వెతుకుతున్నాడు. సో ఇవి మనకి కీవర్డ్స్ అంటారు, అవును. అండ్ ఇది లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఇప్పుడు సింపుల్. సార్. అయితే ఇప్పుడు లెట్స్ ఏ మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూ స్టార్టెడ్ యువర్ ఓన్ బిజినెస్. అయితే కస్టమర్స్ మిమ్మల్ని ఎత్తుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, మనము ఒక సర్వీస్ సెంటర్ బెటర్ అండి, విచ్ ఇస్ బైక్ సర్వీస్ సెంటర్ స్టార్ట్ చేసాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఎగ్జాంపుల్గా ఇది. లెట్స్ సే వి హావ్ స్టార్టెడ్ అ బైక్ సెంటర్, బైక్ రిపేర్ సెంటర్. ఇప్పుడు కస్టమర్స్ ఏమో మీ దగ్గరికి రావాలి. సో సరే, మీరే అనుకోండి, ఈ బైక్ సెంటర్ రిపేర్ షాప్ ఏదైతే ఉందో అది మీరు ఓన్గా స్టార్ట్ చేశారు ఏదో ఇన్వెస్ట్మెంట్ పెట్టి అని. ఇప్పుడు కస్టమర్స్ గూగుల్లో సర్చ్ చేసి మీ దగ్గరికి రావాలి. నాకు ఒక 5 కీవర్డ్స్ లాంగ్ టైల్ నాకు చాట్లో పెట్టండి, ఏమని సర్చ్ చేసి మీ దగ్గరకు వస్తారు. ఒక 5 కీవర్డ్స్. ఓకే, బైక్ రిపేర్ సెంటర్ మీరు స్టార్ట్ చేశారు, కానీ కస్టమర్స్ గూగుల్లో నెతికి మీ దగ్గరికి రావాలి. ఒక 5 కీవర్డ్స్ నాకు లిస్ట్ డౌన్ చేయండి చాట్లో, ఏం యూస్ చేసి మీ దగ్గరకి వస్తారు అని. 5 కీవర్డ్స్ ఏదైనా లొకేషన్. మీ ఇష్టం సార్. లొకేషన్ యాడ్ చేస్తారా అని, బైక్ రిపేర్ సెంటర్ అంతే, మీ ఇష్టం మీరు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు అనేది. నాకు 5 కీవర్డ్స్ కావాలి total. ఓకే, బైక్ రిపేర్ నియర్ టు మీ. ఓకే, ఆల్ రైట్. బైక్ రిపేర్ సెంటర్ ఇన్ హైదరాబాద్, బెస్ట్ బైక్ రిపేర్ సెంటర్. ఓకే, ఇంకా 3 అనుష్క. రైట్, బెస్ట్ బైక్ సెంటర్స్. రైట్, సాగర్ ఏమో బెస్ట్ బైక్ సెంటర్స్ అన్నారు. బెస్ట్ రిపేర్ సెంటర్, బైక్ రిపేర్ సెంటర్ ఇన్ హైదరాబాద్. ఓకే, ఇంకా రెస్పాన్సెస్ కావాలన్నా? మీదే బైక్ సెంటర్ మీదే, మీకు మంచి షోరూమ్ ఉంది, బెస్ట్ రిపేర్ సర్వీస్ ఫర్ బైక్ మెకానిక్ నియర్ మీ. ఓకే మనోహర్, డన్.
Okay, so you're looking with huge discounts. Okay. Best bike repair at home. Okay. డన్. అంటే చూడండి, అంటే మీకు యూజర్స్ ఏం సెర్చ్ చేస్తారో మీకు తెలుసు, అంతేనా? Yes, sir. రైట్. Yes, sir. అంటే యూజర్స్ మీకు ఏం సెర్చ్ చేస్తారో మీకు ఐడియా ఉంది. సో దీనికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సరే మీరేంటిది ఇప్పుడు ఏం చేశారు అంటే మీరు దీన్ని బ్రెయిన్ స్ట్రామింగ్ అంటారు మీరు. ఓకే, సరే నేను అది మళ్ళీ చెప్తాను మీకు. సో మనకి ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థం అంటే యూజర్స్ ఏం సెర్చ్ చేస్తారో మన బిజినెస్ గురించి మనకు తెలుసు. కానీ మనము ఒకవేళ మీకు లెట్స్ మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే సేమ్ బైక్ సెంటరే, మనము మనకి కావాల్సిన కీవర్డ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకే, 4 విధాలుగా సెర్చ్ చేయొచ్చండి. ఒకటి ఫస్ట్ వచ్చేసి బ్రెయిన్ స్ట్రామ్ సెర్చ్ అంటారు. ఆల్రైట్, బ్రెయిన్ స్ట్రామ్ సెర్చ్ అంటారు. సెకండ్ వన్ వచ్చేసి విచ్ ఇస్ గూగుల్ ఆటో సజెస్ట్ అంటారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి యూజింగ్ కీవర్డ్ ప్లానర్స్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎనలైజింగ్ కాంపిటీటర్. ఓకే, అంటే ఏంటి, మీకు బిజినెస్ కి కీవర్డ్స్ కావాలి అంతే కదా. బట్ కీవర్డ్స్ కావాలి అంటే 4 విధాలుగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఒకటి ఏంటి అంటే ఫస్ట్ బ్రెయిన్ స్ట్రామ్ సెర్చ్, సెకండ్ గూగుల్ ఆటో సజెస్ట్, థర్డ్ యూజింగ్ కీవర్డ్ ప్లానర్ అండ్ ఎనలైజింగ్ ద కాంపిటీటర్. ఓకే, ఫస్ట్ బ్రెయిన్ స్ట్రామ్ సెర్చ్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి విచ్ ఇస్ బ్రెయిన్ స్ట్రామ్ సెర్చ్. సో బ్రెయిన్ స్ట్రామ్ సెర్చ్ ఏమవుతుంది అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, నేను అడిగాను మిమ్మల్ని మనకి కస్టమర్స్ ఏమని సెర్చ్ చేస్తారు అంటే బెస్ట్ ఒక్కొక్కరి చేత బైక్ రిపేర్ సెంటర్ అన్నారు. ఓకే, అండ్ తర్వాత బైక్ రిపేర్ సెంటర్ విత్ హ్యూజ్ డిస్కౌంట్స్ అన్నారు. దట్ ఈస్ ద సెకండ్ వన్. బెస్ట్ బైక్ రిపేర్ అండర్ బడ్జెట్, ఇది మూడోది. మనోవర్ ఏమన్నా అంటే బైక్ మెకానిక్ నియర్ మీ. బెస్ట్ రిపేర్ సర్వీసెస్ ఫర్ బైక్, బెస్ట్ బైక్ సర్వీస్ సెంటర్స్. చూడండి, ఎవరు సేమ్ గా టైప్ చేయలేదు, అందరికి డిఫరెంట్ డిఫరెంట్ ఉంది. అనుష్క ఏమో 2 మెన్షన్ చేసింది. ఆల్ రైట్, అండ్ బైక్ రిపేర్ సెంటర్ నియర్ మీ. ఓకే, 2-వీలర్ బెస్ట్ రిపేర్ సెంటర్. ఓకే, ఐల్ టేక్ దట్. దీన్ని బ్రెయిన్ స్ట్రామింగ్ అంటారు. అంటే ఏంటి, మనము మైండ్ పెట్టి ఆలోచించేదాన్ని బ్రెయిన్ స్ట్రామింగ్ సెర్చ్ అంటారు. ఇప్పుడు నాకు ఎన్ని కీవర్డ్స్ వచ్చేసాయి మన బిజినెస్ కి చెప్పండి? 1 2 3 4 5 6 7 8 9 10 కీవర్డ్స్ వచ్చాయి. దేని వల్ల వచ్చాయి మనకి? దీన్నే బ్రెయిన్ స్ట్రామింగ్ అంటే మీకు మైండ్ లో జనాలు ఏం సెర్చ్ చేస్తారో తెలుసు. సో ఆ కీవర్డ్స్ ని లిస్ట్ డౌన్ చేయడాన్ని బ్రెయిన్ స్ట్రామ్ సెర్చ్ అంటారు. అర్థమైందా అండి? గాట్ ద పాయింట్ ఎవ్రీబడి? బ్రెయిన్ స్ట్రామింగ్ అంటే Yes, ఏంటి? sir. Yes, sir. Yes, అంటే sir. మనం ఆలోచన పెట్టుకొని ఓకే జనాలు ఇది సెర్చ్ చేస్తారు, అది లిస్ట్ డౌన్ చేసుకోవడాన్ని బ్రెయిన్ స్ట్రామింగ్ సెర్చ్ అంటారు. క్లియర్ ద పాయింట్? ఫస్ట్ Yes, వన్. sir. సో నౌ సెకండ్ వన్ వచ్చేసి గూగుల్ ఆటో సజెస్ట్. ఇది చూద్దాం. రైట్, లెట్ గో విత్ ద సెకండ్ వన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ నేను గూగుల్కి వెళ్తానండి. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే బెస్ట్ బైక్ సర్వీస్. ఇక్కడ చూడండి, డ్రాప్ డౌన్ వచ్చిందా మనకి?
గైస్ ఇక్కడ డ్రాప్ Yes, డౌన్ sir. వచ్చిందా? Yes, ఏమేమి sir. వచ్చింది? Yes, sir. బైక్ Yes, sir. బెస్ట్ బైక్ సర్వీస్ ఇన్ హైదరాబాద్, బెస్ట్ బైక్ సర్వీస్ సెంటర్ ఇన్ హైదరాబాద్, బెస్ట్ బైక్ సర్వీస్ నియర్ మీ. ఇవన్నీ లాంగ్ టైల్ చూసారా, షార్ట్ టైల్ రాలేదు. Yes, sir. ఓకే, బెస్ట్ బైక్ సర్వీస్ మళ్ళీ బెస్ట్ బైక్ సర్వీస్ సెంటర్, బెస్ట్ బైక్ సర్వీస్ షాప్, బెస్ట్ బైక్ సర్వీస్ ఎట్ హోమ్, బెస్ట్ బైక్ సర్వీస్ ఆన్లైన్. ఇవి గూగుల్ ఆటో సజెస్ట్ అంటారు. అర్థమైందా అండి? దిస్ ఇస్ కాల్డ్ Yes, sir. గూగుల్ సర్చ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూద్దాం, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చూద్దాము. ఫస్ట్ ఆల్ఫాబెట్ A తో స్టార్ట్ చేద్దాం. ఇందులో మీకు అవసరమైన కీవర్డ్ చెప్పండి, మీరు అనుకునే కీవర్డ్. సార్ నాకు ఇది అవసరం పడుతుంది. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఏతో స్టార్ట్ చేశాను. అమీర్పేట్ అని, ఎందుకంటే హైదరాబాద్ లో ఉంది కాబట్టి ఆ కస్టమర్ నాకు వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, తర్వాత ఆఫ్టర్ 10th నేర్పుతాను నేను, ఆఫ్టర్ 12th నేర్పుతాను. కరెక్ట్. Marketing course and a placement. అడ్వాంటేజెస్ అవసరం లేదు, And మళ్ళీ placement. మనకి అడ్వాంటేజ్ అవసరం లేదు. మీరు మెన్షన్ చేసినట్టు కోర్స్ అండ్ ప్లేస్మెంట్. ఓకే, ఇందులో మనకి కావాల్సినవి తీసుకోవాలండి, అవసరం లేని వదిలేసేయండి. ఇప్పుడు ఇందులో కావాల్సినవి చూడండి, అమీర్పేట్ ఒకటి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అమీర్పేట్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆఫ్టర్ 10th సర్చ్ చేస్తారు కదా జనాలు, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆఫ్టర్ 12th, అండ్ డిజిటల్ మార్కెటింగ్ అడ్వాంటేజెస్ అవసరం లేదు, ఎందుకంటే దానికి నా రిజల్ట్ చూపెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అండ్ ప్లేస్మెంట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఇది తీసుకోవాలా నేను? ఏజ్ లిమిట్ గైస్? No needs. No need to. నాట్ రిక్వైర్డ్. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తీసుకోవచ్చా? Yes, ఏమంటారు? sir. Yes. చేస్తారు కదా, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ 12th నెక్స్ట్ బి Yes, sir. తీసుకుందాం. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ బై గూగుల్. ఇందులో ఏది తీసుకోవాలి మీరు చాట్ లో మెన్షన్ చేయండి. ఏది తీసుకోవచ్చు, ఏది తీసుకోకూడదు. ఇందులో మీరు ఏది తీసుకోవచ్చు అనుకుంటున్నారు, ఏది తీసుకోకూడదు మన బిజినెస్ కి అనుకుంటున్నారు చెప్పండి. ఓకే, బెస్ట్ ఇన్స్టిట్యూట్. ఓకే, డన్. ఓకే, బెంగళూరు తీసుకోవచ్చా నేను? తీసుకోవచ్చు సార్. రైట్, ఎందుకంటే నా ఆడియన్స్ మొత్తం ఆంధ్ర అండ్ తెలంగాణ, నేను బెంగళూరు టార్గెట్ చేయను. అర్థమైందా అండి? ఓకే ఓకే, నా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ బై గూగుల్ అన్నాడు, తీసుకోవచ్చా అది? నో నీడ్. ఏదండి? నో నీడ్ కదా, నాట్ రిక్వైర్డ్. రైట్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, Not required. నాట్ రిక్వైర్డ్. రైట్, నాట్ రిక్వైర్డ్, అవసరం లేదు, ఎందుకంటే వాడు స్పెసిఫిక్ గా ఉంటున్నాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అని. ఓకే, నా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ బ్రౌచర్. ఓకే, మనం బ్రౌచర్ డౌన్లోడ్ చేపియాలంటే మనం అది యూస్ చేయొచ్చు. మా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ బెస్ట్. సో ఇది తర్వాత బి అయిపోయింది. ఇప్పుడు సి చూద్దాం, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కంటెంట్. ఇందులో మెన్షన్ చేయండి నాకు ఏం కావాలి అని. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ సెంటర్ నియర్ మీ. ఏదండి? మెన్షన్ చేయండి. Marketing course certificate. రైట్, సర్టిఫికేట్. ఓకే, ఫ్రీ చేయం, మళ్ళీ ఫ్రీ ఎక్స్క్లూడ్ చేసేయాలి. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేట్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఎరా, ఇది కాంపిటేటర్. గెటింగ్ ఇట్? ఓకే, నా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ Digital కాస్ట్. marketing course cost. రైట్, సో ఇది అన్నమాట. తర్వాత డీకి వెళ్ళాలి, ఇది బ్రెయిన్ స్ట్రామింగ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు సింపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. బ్రెయిన్ ఆటో గూగుల్ ఆటో సజెస్ట్ కి ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సో నాకు ఏం చేస్తారు అంటే ఓకే, ఫ్యాషన్ డిజైనర్. ఇప్పుడు లెట్స్ సే మీరు ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీ స్టార్ట్ చేశారు, అండ్ మీరు ఇప్పుడు ఏంటంటే గూగుల్ ఆటో సజెస్ట్ లో నాకు తీసుకోండి, విచ్ ఇస్ ఫ్యాషన్ డిజైనర్. మీరు
ఓకే, మీరు గూగుల్ ఆటో సజెస్ట్ లో నాకు 10 కీవర్డ్స్ చాట్ లో పెట్టండి, లేకపోతే నోట్ ప్యాడ్ లో మెన్షన్ చేసి ఒకసారి కాపీ పేస్ట్ చేయండి. సేమ్ ఇప్పుడు ఎలా చేసామో, మీరు ఒక ఫ్యాషన్ డిజైనర్ మీరు, అండ్ కస్టమర్స్ మీ దగ్గరికి రావాలి. సో మీకు ఏ కీవర్డ్స్ ఇంపార్టెంటో అవి లిస్ట్ డౌన్ చేయండి నాకు చాట్లో. నాకు సింగిల్ సింగిల్ గా పెట్టకండి, బల్క్ గా పెట్టండి, సో దట్ A to A to Z వరకు చూడండి. ఫస్ట్ ఆల్ఫాబెట్ A, తర్వాత B, తర్వాత C, తర్వాత Z వరకు ఎన్ని పాసిబుల్ అయితే అన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. లిస్ట్ డౌన్ చేసి chat లో పెట్టండి. లాస్ట్ 1 minute, మీకు ఎంతవరకు అయితే అంతవరకు ఎక్స్ట్రాక్ట్ చేసి నాకు chat లో పెట్టండి. అవి కరెక్టా కాదా చూద్దాం. ఫ్యాషన్ డిజైన్ అండ్ బొటిక్ మేనేజ్మెంట్. ఓకే, ఓకే. ఫ్యాషన్ డిజైనర్ బొటిక్ నియర్ మీ, ఫ్యాషన్ డిజైనర్ at వైజాగ్, ఫ్యాషన్ డిజైనర్ బెస్ట్ ప్లేస్, ఫ్యాషన్ డిజైనింగ్. సాగర్ నాకు షార్ట్ టైల్ వద్దు, నాకు లాంగ్ టైల్ కావాలి. ఓకే, కోఆపరేటెడ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్స్.
అయిందా? ఓకే. ఆల్ రైట్. బెస్ట్ ఫ్యాషన్ డిజైనర్ అట్ హైదరాబాద్, కుక్కట్పల్లి డిజైనర్స్, బెస్ట్ కాలేజ్, డిప్లొమా కోర్స్, ఇన్స్టిట్యూట్. Best Fashion Designing in Hyderabad, Best Fashion Designing Institute, Fashion Designing Course. Okay, Best Institute for Fashion. Ante. Done. That's it. Fashion Designing Artwork, beautiful dresses, drawing, Fashion Designing Course, Fashion Symbols, right? అంతే. చూడండి, ఇప్పుడు మీకు అర్థమైంది ఇలా సెర్చ్ చేస్తారు. సో దీన్ని గూగుల్ ఆటో సజెస్ట్ అంటారు. అర్థమైందా అండి? సో ఫస్ట్ మనం బ్రెయిన్ స్టార్మింగ్ చేసినాము, అది డన్. తర్వాత ఆటో సజెస్ట్ చేసాం. గాట్ ద పాయింట్? ఎనీ క్వశ్చన్స్ Yes, గూగుల్ sir. ఆటో సజెస్ట్ లో? అంతే. దిస్ ఇస్ వాట్ వీ డూ. సో ఎప్పుడైనా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, మీరు కీవర్డ్స్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారో అని అడుగుతారు యూజువల్గా. అంటే ఇప్పుడు ఒకవేళ జాబ్ పాయింట్లో వెళ్ళారనుకోండి, ఈ 4 మనం చెప్తాం అనమాట. ఓకే, బ్రెయిన్ స్టార్మ్ త్రూ చేయొచ్చు, గూగుల్ ఆటో సజెస్ట్ త్రూ చేయొచ్చు, కీవర్డ్ ప్లానర్ ఇప్పుడు మాట్లాడతాము, అండ్ కాంపిటేటర్ అండ్ అనలైజింగ్ కాంపిటేటర్. ఓకే, సో గూగుల్ ఆటో. ఎనీ క్వశ్చన్స్ ఇందులో 2లో? ఏం క్వశ్చన్స్ లేకపోతే ఐ మూవ్ ఆన్ టు ద థర్డ్ వన్. అనుష్క, ఆర్కే, భాను, మనోహర్, కిషోర్, ప్రత్యూష్, లక్ష్మి. No doubts. No doubts over there. No doubt. ఓకే, డన్. Sir, యా, sir, చెప్పండి. sir, I had a doubt. మరి అడ్వర్టైజ్మెంట్ లో చూపిస్తుంటారు కదా సార్, ఫ్యాషన్ మోడల్స్ లైక్ రష్మిక మందన, కీర్తి సురేష్, వాళ్ళ డ్రెస్సెస్ అనేవి పెడుతూ ఉంటారు కదా, మరి వాళ్ళ పేరు మీద సెర్చ్ చేయకూడదా? వాళ్ళు చేయకూడదు. ఎక్కడ అయితే ఫ్యాషన్ వాళ్ళ పేర్స్ Okay. యూజ్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు ట్రేడ్ sir. మార్క్ అయ్యే బ్రాండ్ నేమ్స్ వాళ్ళు యూజ్ చేయొద్దు. కొన్ని నేమ్స్ ట్రేడ్ మార్క్ Okay, అయి sir. ఉంటాయి లక్ష్మి. సో అలాంటివి మనం ఎక్స్క్లూడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమవుతుంది Okay, sir. డౌన్ ద లైన్. ఇప్పుడు చూడండి, ఒకటి అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, కస్టమర్ ఇప్పుడు రష్మిక మందన అని సెర్చ్ చేసి మీ బిజినెస్ కి రాడు కదా. ఇఫ్ ఎట్ ఆల్ ఈస్ బీయింగ్ స్పెసిఫిక్. ఇప్పుడు లెట్స్ సే మీరు ఫ్యాషన్ డిజైనింగ్ లో ఉన్నారనుకోండి, అంటే ఒక బొటిక్ ఉంది, బెస్ట్ బొటిక్ నియర్ మీ అని సెర్చ్ చేస్తారు, అంతే కదా. Yes, sir. సో దట్ ఈస్ వాట్. మీరు యూజర్ ఎలా సెర్చ్ చేస్తారో అలా ఆలోచించండి. Okay. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, మీరు డిజిటల్ మార్కెటింగ్ చేసేటప్పుడు యూజర్ ఎలా థింక్ చేస్తారు, అంటే జనరల్ యూజర్ ఎలా థింక్ చేస్తారో వాడి సైడ్ నుంచి ఆలోచించి మీరు కీవర్డ్స్ అనేవి తీయాలి, గుర్తుపెట్టుకోండి. Okay, sir. Okay. ఓకే, నెక్స్ట్ Okay, sir. థర్డ్ పాయింట్ వచ్చేసి విచ్ ఇస్ కీవర్డ్ ప్లానర్స్. సో మనకి ఒక టూల్స్ ఉంటాయండి విచ్ ఆర్ కాల్డ్ యాజ్ అ కీవర్డ్ ప్లానర్స్. అంటే ఏంటి, కొన్ని పెయిడ్ టూల్స్ ఉంటాయి, ఫ్రీ టూల్స్ ఉంటాయి. మనం ఏంటి అంటే మోస్ట్లీ ఫ్రీ మీద కానిస్తాము, పెయిడ్ అంత యూస్ చేయము. ఎందుకంటే పెయిడ్ పెట్టాలనుకోండి మనకి పర్ యానం వచ్చేసి ఒక 4,000 to 5,000 bucks పెట్టాలి, మనకు అంత స్పెండింగ్ అవసరం లేదు. కానీ కొన్ని మీకు క్రాక్ వర్షన్స్ ఇస్తాను నా దగ్గర ఉన్నవి, ఎలాంటి వెబ్సైట్ డిజైనింగ్కి మీకు అర్థమవుతుంది. ఓకే, సో కీవర్డ్ ప్లానర్స్లో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు మనకి మార్కెట్లో కూరగాయలు ఎలా ఉంటాయి, ఎన్నో కూరగాయలు ఉంటాయి, అలాగే కీవర్డ్ ప్లానర్స్ కూడా చాలా మార్కెట్లో చాలా ఉంటాయి. ఓకే, అవి కొన్ని నేను యూస్ చేసేవి ప్రయర్గా చెప్తాను ఫస్ట్, అండ్ వీటికి యాక్సెస్ కూడా ఇస్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి గూగుల్ కీవర్డ్ ప్లానర్. ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, దీనికి ఎలాంటి ఛార్జెస్ ఉండదు, మీకు కూడా ఫ్రీ, నాకు కూడా ఫ్రీ, అందరికీ ఓపెన్ సోర్స్ అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి విచ్ ఇస్ ఊబర్ సజెస్ట్. ఊబర్ సజెస్ట్ అనేది ఇంకొక టూల్. ఇది మనకి ఫ్రీ వర్షన్ ఉంటుంది, అంటే ఫ్రీ వర్షన్ ఉంటుంది అండ్ పెయిడ్ వర్షన్ ఉంటుంది. ఇంకా ఫ్రీ అనుకోండి లిమిటెడ్ అనమాట, కొంతవరకు యూస్ చేయొచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కేడబ్ల్యూ ఫైండర్. ఇది వన్ ఆఫ్ ద టూల్, ఇది కంప్లీట్లీ పెయిడ్, ఇది చాలా ఎక్స్పెన్సివ్ టూల్ కూడా, బట్ మనకి ట్రయల్ వర్షన్ దొరుకుతుంది. ఇందులో ట్రయల్ వర్షన్ ఉంటుంది మనకి. సో నేను ఎక్కువ యూస్ చేసేది ఇది ఒక్కటే యూస్ చేస్తాను, ద మోస్ట్ యూస్డ్. అండ్ ఇంకోటి ఇది ప్రోడక్ట్ ఆఫ్ గూగుల్ అండి.
ఇది గూగుల్ ప్రోడక్ట్ అని అర్థమైందా? సో ఇప్పుడు నాకు ఏం చేస్తారు అంటే మీ ఈమెయిల్ ఐడీస్ చాట్లో పెట్టండి, నేను వీటికి యాక్సెస్ ఇస్తాను మీకు. సో మీరు గూగుల్ కీవర్డ్ ప్లానర్ అనేది యాక్సెస్ చేయొచ్చు. నాకు ఒకసారి క్విక్గా చాట్లో పెట్టండి. సార్ ఇది పెయిడా సార్, ఫ్రీనే కదా? ఇది ఫ్రీ అండి, బట్ ఇనీషియల్ గా మీరు క్రియేట్ చేసేటప్పుడు బిల్లింగ్ అడుగుతుంది. ఓకే. మీరు అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు బిల్లింగ్ అడుగుతుంది అనమాట. ఫ్రీ ఆఫ్ కాస్టే, కానీ మీరు అంటే పాత ఇప్పుడు అంతా ఇది గూగుల్ ఏం చేసింది అంటే ఇది పార్ట్ ఆఫ్ గూగుల్ యాడ్స్ అండి. గూగుల్ యాడ్స్ క్రియేట్ చేసేటప్పుడు అది బిల్లింగ్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. అది బైపాస్ చేయడానికి నేను ఇస్తాను యాక్సెస్. అంటే ఆల్రెడీ మీరు తర్వాత మీరు గూగుల్ యాడ్స్ చేసేటప్పుడు మీతో అకౌంట్ క్రియేట్ చేపిస్తాను. ప్రెసెంట్లీ నా అకౌంట్ యూస్ చేయండి. ఓకే, సో వెరీ క్విక్గా మీకు నా యాక్సెస్ ఇస్తాను. కొంచెం నాకు ఒక 5-10 minutes పడుతుంది, ఎందుకంటే అందరికి యాక్సెస్ ఇవ్వాలి. సో బేర్ విత్ మీ. అండ్ మీకు ఈమెయిల్ ట్రిగర్ వస్తుంది, నేను మీకు యాక్సెస్ ఇవ్వగానే అది జస్ట్ అప్రూవ్ చేయండి. సో సో గుర్తుపెట్టుకోండి, కీవర్డ్ ప్లాన్ ఎలా ఉంటుంది అంటే ఇట్స్ అ ప్రోడక్ట్ ఆఫ్ గూగుల్ యాడ్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి, గూగుల్ యాడ్స్ లో మనకి కీవర్డ్ ప్లానర్ ఉంటుంది ఎప్పుడైనా. ఓకే, కానీ మీకు డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే మనం గూగుల్ యాడ్స్ డిస్కస్ చేయట్లేదు కాబట్టి. సో నేను మీకు డైరెక్ట్ యాక్సెస్ ఇస్తాను. టూల్స్, కీవర్డ్ లైబ్రరీ, కీవర్డ్ ప్లాన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు ఒకవేళ మీకు గూగుల్ యాడ్స్ యాక్సెస్ ఇచ్చిన తర్వాత ఇది స్టెప్ 1, ఇక్కడ రాస్తాను చూడండి. స్టెప్ 1 మనం ఈ టూల్స్లోకి వెళ్ళాలి. ఓకే, స్టెప్ 2 వచ్చేసి ప్లానింగ్ వెళ్ళాలి. ఓకే, అండ్ స్టెప్ 3 వచ్చేసి కీవర్డ్ ప్లానర్. ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను నేను యాక్సెస్ ఇచ్చిన తర్వాత. ఓకే, టూల్స్, తర్వాత ప్లానింగ్, తర్వాత కీవర్డ్ ప్లానర్. ఇది అన్నమాట. సార్ ఇక్కడ రైటింగ్ చేస్తున్నారు, ఎలా దేంతో చేస్తున్నారు? మ్యాజిక్ సార్. ఇది జూమ్ లోనే సార్. జూమ్ లో? ఓకే. నాకు జూమ్ లో అది ఓవర్లే అన్నమాట. అంటే నేను స్క్రీన్ మీద టైప్ చేయట్లేదు, ఓవర్లే అది. Yes. ఇది గూగుల్ కీవర్డ్ ప్లానర్ మనం డిస్కస్ చేస్తుంది. ఇలా యాక్సెస్ చేస్తాం. నేను యాక్సెస్ ఇచ్చిన తర్వాత ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఇస్తాను మీకు యాక్సెస్, చూద్దాం. సో అడ్మిన్ యాక్సెస్ అండ్ సెక్యూరిటీ. ఓకే, ఫస్ట్ సుల్తాన్ నీకు యాక్సెస్ వస్తుంది, ఈమెయిల్ వస్తుంది, ఒకసారి అప్రూవ్ చేయండి అన్న.
డన్. సుల్తాన్ ఒకసారి ఈమెయిల్ చెక్ చేయి. నెక్స్ట్ ప్రసన్న, నీకు యాక్సెస్ వస్తుంది. ప్రసన్న ఇన్వైట్ సెంట్. ఆర్కే మీకు పంపిస్తున్నాను. జస్ట్ అప్రూవ్ చేయండి సార్, అంతే. అప్రూవ్ చేసిన తర్వాత 2 స్టెప్ వెరిఫికేషన్ అడుగుతుంది. మనోహర్, శ్రీలక్ష్మి మీకు కూడా సెండ్. రవికిషోర్ మీకు కూడా సెండ్. చంద్రకళ మీకు ఇన్వైట్ పంపాను, చెక్ చేయండి. ప్రత్యూష్ నెక్స్ట్ మీకే ట్రిగర్ అవుతుంది. జస్ట్ అప్రూవ్ చేయండి సరిపోతుంది. సాగర్ ఇన్వైట్ సెంట్. అనుష్క హారిక ఇన్వైట్ సెంట్. హారిక భానుప్రకాష్. డన్. అందరికి అయిపోయిందా? సో భాను ఇంకా యాక్సెప్ట్ చేయలే. హారిక, అనుష్క అండ్ చంద్రకళ, మీరు ముగ్గురు యాక్సెప్ట్ చేయాలి. మిగతా వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టున్నారు. అందరు మనోహర్ అయిపోయిందా? సార్ అయిపోయింది సార్. ఓకే, మీరు అయిపోయిన తర్వాత ఈ పేజ్కి వస్తారండి. ద మూమెంట్ యూ అప్రూవ్ ఇట్, ఇక్కడికి వస్తారు ఈ పేజ్లో. కరెక్ట్? మీరు అప్రూవ్ చేసిన తర్వాత ఈ పేజ్కి రావాలి. రాకపోతే ఒకసారి చెప్పండి, నేను గైడ్ చేస్తాను మీకు. ఆర్కే ఈ పేజ్లో ఉన్నారా సార్? సాగర్ సార్ కన్ఫర్మేషన్ చెప్పండి ప్లీజ్. సో దట్ మీరు నేను సేమ్ పేజ్లో ఉండేటట్టుగా. బాను Yes, Uday, I'm in the same page. ఓకే, గ్రేట్. కిషోర్, సాగర్, సుదేశ్, సుల్తాన్ ఈ పేజ్లోకి వచ్చారా? మీకు ఈమెయిల్ ట్రిగర్ అయిన తర్వాత అప్రూవ్ చేసిన తర్వాత ఆల్రైట్ ఈ పేజ్కి వస్తారు మీరు. ఒకవేళ రాకపోతే నాకు ప్లీజ్ చెప్పండి. సాగర్ ఎక్కడ ఆగిపోయావు? సార్ వెరిఫికేషన్ దగ్గర సార్. 2 స్టెప్ వెరిఫికేషన్ అడుగుతుంది. అది బై డిఫాల్ట్ ఇప్పుడు మ్యాండేట్ అయిపోయింది. అక్కడ నీ ఓటీపీ వస్తుంది చూడు, ఓటీపీ నీ ఫోన్ కి ఓటీపీ మెన్షన్ చేసుకొని
అండ్ రిఫ్రెష్ ఓటీపీ చేయి. ఎంటర్ అయింది సార్. అప్పుడు క్లోజ్ చేసేసి మళ్ళీ ఈమెయిల్కి వెళ్ళి Okay, sir. అప్రూవ్ కొట్టు, మళ్ళీ వస్తావు అక్కడికి. ఓకే క్లోజ్ ఓకే సార్. చేసేసేయి, మళ్ళీ మెయిల్కి వెళ్ళు, మళ్ళీ అప్రూవ్ కొట్టు, ఈ పేజ్కి వస్తావు. ఓకే. ఓకే సుల్తాన్, శ్రీలక్ష్మి, ప్రసన్న, హేమ, ఒకసారి కన్ఫర్మేషన్ చెప్పండి. చాట్ లో మెన్షన్ చేయండి నాకు. ప్రసన్న అయిపోయింది, ఒకసారి డన్ అని పెట్టండి. సుల్తాన్ అయిపోతే డన్ పెట్టండి. శ్రీలక్ష్మి అయిపోతే సుదేశ్, నాకు డన్ ఎవరెవరు అయిపోయిందో Sir, డన్ అని నాకు- పెట్టండి. నువ్వు మొబైల్ నుంచి లాగిన్ అవుతున్నావు కదా అనుష్క? సార్ చెప్పండి, చెప్పారు. నాకు వేరే చూపిస్తాను సార్, నాది లాగిన్ అయినట్టు చూపిస్తుంది. ఒక్కసారి స్క్రీన్ షేర్ చేయండి సార్, వెరీ క్విక్గా. సో స్క్రీన్ షేర్ చేయండి సార్. షేర్ స్క్రీన్ అని ఉంటుంది చూడండి కింద. ఇది ఎక్కడ మీది సెలెక్ట్ చేసుకోండి. వచ్చింది. వచ్చింది. ఇంతే కాదు సార్, ఇదే పేజ్. ఇదే అంటే మీకు వేరే కలర్స్ ఉంది, ఇక్కడ అంటే నాకు చూపిస్తాను, అక్కడ మీలాగా ఇది నా అకౌంట్ మీకు యాక్సెస్ ఇచ్చా, సో మీ జీమెయిల్ ఐడితో ఉన్నారు కాబట్టి మీ లాగిన్ చూపెడుతుంది. అర్థమైందా? అంతే సార్, గుడ్. ఈ పేజ్ మొత్తం. ఓకే, ఆల్ రైట్, ఓకే, డన్ సాగర్, గ్రేట్. అనుష్క, నువ్వు ల్యాప్టాప్ నుంచి లాగిన్ అవ్వాలి అనుష్క. హలో, ఓకే సార్. యా సుల్తాన్ చెప్పు. నాకు 2-step వెరిఫికేషన్ దగ్గర ఒకసారి స్క్రీన్ షేర్ చేసి సుల్తాన్. షేర్ స్క్రీన్ ఉంటుంది చూడు కింద. సెటప్ 2-step వెరిఫికేషన్ కొట్టి ఇక్కడ. ఇప్పుడు మ్యాండేట్ అయిపోయింది 2-step వెరిఫికేషన్. ట్రై అనదర్ నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది చూడు మీ మొబైల్కి, అది అప్రూవ్ చేయి. జస్ట్ సెక్యూరిటీ పర్పస్ కంటే యాడ్ ఫోన్ నంబర్ కొట్టి ఇక్కడ పైన. యాడ్ ఫోన్ నంబర్ కొట్టి ఇండియా నీది, నీ 2-step వెరిఫికేషన్ సెటప్ అయిపోతుంది. అయ్యండి. సార్ చెప్పండి లక్ష్మి. సార్ నాది 2-step వెరిఫికేషన్ అయిపోయింది సార్, కానీ టర్న్ ఆన్ చేయనా? ఏప్రిల్ 10th నుంచి అని వస్తుంది. టర్న్ ఆన్ చేయాలా? టర్న్ ఆన్ చేయండి. టర్న్ ఆఫ్ చేయాలా? ఆన్ చేయాలి. టర్న్ ఆన్. ఆన్ Okay. చేసి తర్వాత ఈ ట్యాబ్ క్లోజ్ చేసి మీ ఈమెయిల్ ఐడికి వెళ్ళి మళ్ళీ అప్రూవ్ కొట్టండి, అప్పుడు వస్తాయి. ఓకే. వెరిఫై అని కొట్టండి, అంతే, డన్ అయిపోయింది. ఇది క్లోజ్ చేసేసి, అయిపోయింది, క్లోజ్ చేసేసి ఈ ట్యాబ్ క్లోజ్. అప్రూవ్ ఇవ్వు నాకు, అయిపోయింది. జస్ట్ క్లోజ్ చేసి అంతే సుల్తాన్. ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేయి, నేను వచ్చిన మెయిల్ ఉంది చూసావా, దాని మీద క్లిక్ చేయి, ఇప్పుడు అప్రూవ్ వస్తుంది. సాగర్ చెప్పండి. నథింగ్ సార్. ఓకే, హోప్ అందరు సక్సెస్ఫుల్ గా సెటప్ చేశారు. ఇంకేమైనా ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు షేర్ ద స్క్రీన్. మనకు 5-10 minutes లేట్ అయినా పర్లేదు. యా హారిక చెప్పండి. హలో, నేను ప్రెసెంట్ మళ్ళీ మొబైల్ నుంచి లాగిన్ చేశాను. ఈ 2-step వెరిఫికేషన్ దగ్గర ఆగిపోయాను. మీరు మొబైల్లో ఉన్నారా ల్యాప్టాప్ లో ఉన్నారు? మొబైల్లో ఉన్నాను.
ల్యాప్టాప్ నుంచి యాక్సెస్ చేయండి, ఎందుకంటే గూగుల్ యాడ్స్ మొబైల్ వర్షన్ వర్కౌట్ అవ్వదు. నేను పీసీ నుంచి లాగ్ అయినా ఇందాక కూడా ల్యాప్టాప్ నుంచి అవ్వలేదు. అదే అన్న, ఏది పీసీ అయితే ఉంది కదా, ల్యాప్టాప్ అనే కాదు, పీసీ అయితే ఉంది ఓకే. కదా. ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి, ఏమన్నా నేను చెప్తాను. షేర్ స్క్రీన్ అని నేను ఉంటుంది కంప్లీట్ క్లోజ్ చేస్తున్నాను. ఏదండి. ఇప్పుడు షేర్ స్క్రీన్ అని ఉంటుంది బాటమ్ లో, అది షేర్ స్క్రీన్ అని కొట్టండి సరిపోతుంది. ఓకే, నేను మొబైల్ లాగిన్ చేశాను కదా, అది జూమ్ ఇక్కడ లాగ్ అవుట్ అయిపోయింది. జూమ్ మీట్ లాగ్ ఆఫ్ అయిందా? మీ వాయిస్ క్లియర్ లేదండి నాకు, అంటే పీసీలో క్లోజ్ చేశాను, మొబైల్లో నేను పీసీలో షట్ డౌన్ చేసి నేను మొబైల్ నుంచి మళ్ళీ లాగిన్ అయ్యాను ఇందాకలా, అందుకని. ఓకే. అంటే ఇప్పుడు ఏంటి, పీసీలో లాగిన్ అవుతారు కదా? అవుతున్నాను. పీసీలో లాగిన్ అవ్వండి. పర్లేదండి, ది ఎండ్ నేను అది వెయిట్, మీరు ఏమైనా డౌట్ ఉంటే మనం చూద్దాం. ఓకే, ఓకే. ఆల్ రైట్, డన్. సో అందరికీ అయిపోయింది కదా. సో మూవింగ్ ఆన్, ఇప్పుడు మీకు ఇచ్చిన స్క్రీన్ షాట్ ప్రకారము లెట్స్ గో బ్యాక్ టు స్క్రీన్ షాట్. సో చూడండి, స్క్రీన్ షాట్కి వెళ్ళండి. సో స్టెప్ 1 మనకి టూల్స్కి వెళ్ళాలి, అంటే కీవర్డ్ ప్లానర్ యాక్సెస్ చేయాలి అంటే ఇక్కడ స్టెప్ కూడా రాస్తాను. స్టెప్ 1, గో టు గూగుల్ యాడ్స్కి వెళ్ళిన తర్వాత వన్స్ లాగ్డ్ ఇన్ టు గూగుల్ యాడ్స్, స్టెప్ 1, go to tools, step 2, okay, step 2, go to planning, step 3 వచ్చేసి go to keyword planner. ఏవే స్టెప్స్, సో అదే చూద్దాము. సో స్టెప్ 1, టూల్స్కి వెళ్ళండి. తర్వాత టూల్స్కి వెళ్ళిన తర్వాత మీకు ప్లానింగ్ అని కనబడుతుంది ఇక్కడ. ఓకే, ప్లానింగ్ కింద కీవర్డ్ ప్లానర్ ఉంటుంది. సో ఇది మీరు చేయాల్సింది. పర్మిషన్ చేస్తుంది. వాట్ ద పాయింట్ ఎవ్రీవన్, అయిపోతే డన్ అని పెట్టండి చాట్లో నాకు. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, డన్. సో ఇప్పుడు ఎలా యాక్సెస్ చేస్తాం చూద్దాం. ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనకి రైట్, ఇక్కడ డిస్కవర్ న్యూ కీవర్డ్స్ అని చూసారా. సో ఇది సెలెక్ట్ చేసుకోవాలి మనము. ఓకే, ఇందులో మనము డిస్కవర్ న్యూ కీవర్డ్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇలా చేద్దాం. డిస్కవర్ న్యూ కీవర్డ్స్, అండ్ ఇక్కడ మనము బ్రెయిన్ స్ట్రామ్ చేసాం కదా ఒక కీవర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగే చూద్దాము. సో ఇందులో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఒక 4-5 కీవర్డ్ యాడ్ చేయండి మీ బిజినెస్ రిలేటెడ్వి. ఇప్పుడు నా బిజినెస్ రిలేటెడ్వి ఇవి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, తర్వాత డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆన్లైన్, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్, ఆల్ రైట్.
ఇలా ఒక 4-5 కీవర్డ్స్ యాడ్ చేయండి. ఓకే. Add a few keywords related to your business as shown below. ఓకే. సో ఇది యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనకి ఏమవుతుందో. ఐ జస్ట్ క్లిక్ ఆన్. ఇప్పుడు ఇంకోటి లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం బిజినెస్ ఎక్కడ చేస్తున్నాం? ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కదా. సో నేను హైదరాబాద్ పెడతాను ఫర్ నౌ. మీరు ఎక్కడ బిజినెస్ చేస్తే అక్కడ బిజినెస్ ఆ లొకేషన్ పెట్టుకోండి. ఒకవేళ మీరు వైజాగ్లో చేస్తున్నారు అనుకోండి, వైజాగ్ లొకేషన్లో ఉండాలి. లేదా ఇండియా మొత్తం చేస్తున్నారంటే ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే చెప్తాను, ఎందుకంటే సర్చ్ వాల్యూమ్ డిఫర్ అవుతుంది. ఇప్పుడు నేను హైదరాబాద్ చూస్తాను నేను, ఎందుకంటే హైదరాబాద్లో చేస్తున్నాను కాబట్టి హైదరాబాద్ టార్గెట్ ఇదే అన్నమాట. ఓకే, ఇంకొకటి కూడా యాడ్ చేస్తాను. సెలెక్ట్ టార్గెట్ లొకేషన్. ఓకే, నేను హైదరాబాద్ పెట్టుకున్నాను. మీరు ఎక్కడ బిజినెస్ చేస్తే అక్కడ బిజినెస్ ఆ టార్గెట్ లొకేషన్ పెట్టుకోండి. ఇప్పుడు నాది ఒకవేళ మీరు ఓన్లీ కుకట్పల్లిలో చేస్తున్నారా అంటే కుకట్పల్లి వరకే పెట్టుకోండి. ఇప్పుడు నేను హైదరాబాద్ మొత్తం చేస్తున్నాను కాబట్టి హైదరాబాద్ మొత్తం పెట్టుకున్నా ఈడ. ఓకే, డన్, సేవ్ అయిపోయిందా లొకేషన్? ఇక్కడ దాకా ఏమైనా క్వశ్చన్సా? ఐ టేక్ ఎ మినిట్, 30 seconds. ఇక్కడ దాకా ఏమైనా క్వశ్చన్సా? యాక్సెస్ ఎలా చేయాలి, లేకపోతే ఇక్కడ ఏం యాడ్ చేయాలి? రైట్, నా క్లిక్ ఆన్, మీరు ఒకటే క్లిక్ చేయాలి. జస్ట్ క్లిక్ ఆన్ గెట్ రిజల్ట్స్. లొకేషన్ ఎక్కడ సెర్చ్ చేయాలా ఉదయ్? ఇక్కడ అండి, రైట్ బిలో యువర్ కీవర్డ్ ప్లానర్. ఇక్కడ యాడ్ చేసినాను చూడండి. యాడ్ ఫిల్టర్స్ అని ఉంది ఇక్కడ. ఫిల్టర్స్ కాదండి, మీకు లొకేషన్. డిస్కవర్ న్యూ కీవర్డ్స్ అన్నది. అవును, ఇది అది క్లిక్ చేస్తే ఐ హావ్ పుట్ ద కీవర్డ్. అంతే, కీవర్డ్ యాడ్ చేసేసి వదిలేసేయండి అంతే. లొకేషన్ యాడ్ చేయండి. వెబ్సైట్ డిజైనింగ్ అని పెట్టాను. లాంగ్ టైల్ యూస్ చేయండి సార్. లాంగ్ టైల్ యూజర్స్ లాంగ్ టైల్ సర్చ్ చేస్తాడు, షార్ట్ టైల్ ఎప్పుడు సర్చ్ చేయడు. చేస్తారు బట్ హీ వాంట్ టు బి ప్రిసైజ్డ్. ఎందుకంటే మీరు వెబ్సైట్ డిజైనింగ్ అంటే ఏదైనా వస్తుంది. వెబ్సైట్ డిజైనింగ్ జాబ్ రావచ్చు, కోర్స్ రావచ్చు, లేకపోతే ఇంటర్న్షిప్ రావచ్చు, ఎనీథింగ్. సో అందు గురించి లాంగ్ టైల్ యూస్ చేయండి ఎప్పుడైనా. ఓకే, వన్స్ ఇట్ ఇస్ డన్, క్లిక్ ఆన్ గెట్ రిజల్ట్స్ అని కొట్టండి. కింద సైట్ అడ్రస్ పెడుతుంది, అన్రిలేటెడ్ కీవర్డ్స్. ఏమొద్దు జస్ట్ గెట్ రిజల్ట్స్ అంతే. గెట్ రిజల్ట్స్ అని టైప్ చేయండి. లొకేషన్ కూడా ఉంది కదా ఇక్కడ. అక్కడ యాడ్ చేసుకొని గెట్ రిజల్ట్స్ అని కొట్టండి. మనకి రిజల్ట్స్ కొట్టిన తర్వాత హైదరాబాద్ పెట్టాలి. మీరు ఏ లొకేషన్ టార్గెట్ చేస్తే ఆ లొకేషన్ సార్, అంతే, నథింగ్ ఎల్స్. ఓకే, సో మనకి ఇక్కడ ఒక టేబుల్ వస్తుందండి. మనకి ఇక్కడ మీకు కూడా కనబడుతుందా ఈ టేబుల్? సంథింగ్ దిస్ ఫార్మాట్ లో కనబడుతుంది, రైట్? అయితే ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ యావరేజ్ మంత్లీ సెర్చ్ చేస్తుంది చూసారా, దీని మీద ఒక క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇది ఆర్డర్లో లేదు. ద రీజన్ క్లిక్ చేయమంటుంది ఎందుకంటే ఆర్డర్లో అరేంజ్ అవుతుంది మనకి. అంటే అసెండింగ్ టు డిసెండింగ్ అంటే హయ్యర్ టు లోవర్ నుంచి అరేంజ్ అవుతుంది మనకి. యావరేజ్ మంత్లీ సెర్చ్ మీద క్లిక్ చేయాలి కదండి. దాని ట్యాబ్ మీద క్లిక్ చేయండి అందరు. ఓకే, సో క్లిక్ చేసిన తర్వాత మనకి అసెండింగ్ అంటే హయ్యర్ వాల్యూమ్ నుంచి లోవర్ వాల్యూమ్ తగ్గుతూ వస్తుంది చూడండి. ఇక్కడ దాకా అయిపోతే డన్ అని మెన్షన్ చేయండి చాట్లో ప్లీజ్.
ఓకే, రైట్ ప్రతీష్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం చేయాలి అంటే సింపుల్ కాన్సెప్ట్, మనం ఇప్పుడు ఇందులోంచి మనకు కావాల్సిన కీవర్డ్స్ తీసుకుందాం. సో యూజువల్గా ఏంటి అంటే మీరు వెంటనే ఇక్కడ డౌన్లోడ్ ఐడియాస్ అని ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ ఐడియాస్ అని ఉంటుంది, ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతాను మీకు. సో క్లిక్ ఆన్. సో వన్స్ డన్, click on get results and then download keyword ideas. సిఎస్వి ఉంది. మీరు సిఎస్విలో చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ సిఎస్వి చేద్దాం. రిపోర్ట్ డౌన్లోడ్ అయిందండి. I'll tell you what to do. సిఎస్వి మనకి రిపోర్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది, అది మీకు డౌన్లోడ్స్లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో కీవర్డ్ స్టాట్స్ అని డౌన్లోడ్ అయింది. లెట్ మీ ఓపెన్ ఇట్ అప్. కొంచెం వన్ సెకండ్. రైట్, ఈ పేజ్ ఇలాంటి ఒక రిపోర్ట్ వస్తుంది మీకు. వచ్చిందా ఎవ్రీవన్? ఎస్, కనిష్క, భాను, చంద్రకళ, హారిక. ఎస్ సుధయ్. రైట్, సో ఇప్పుడు చూడండి. అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ చూడండి. ఇక్కడ చూసారా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని, అండ్ ఇక్కడ యావరేజ్ మంత్లీ సర్చెస్ అని ఉంది చూసారా. ఈ రెండు ట్యాబ్స్ హైలైట్ చేయండి, ఇదొకటి అండ్ ఇదొకటి, రెండు ట్యాబ్స్. డిజిటల్ మార్కెటింగ్ కోర్సు అంటే ఈ మార్చ్ నుండి ఫెబ్ వరకు 2020, మార్చ్ 2023 నుండి ఫెబ్ 2024 వరకు, అండ్ లాస్ట్ 3 months బ్యాక్. నెలకి ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే పదాన్ని 5,000 మంది సెర్చ్ చేస్తున్నారు. ఎక్కడ? హైదరాబాద్ లొకేషన్. అంటే ఈ కీవర్డ్కి డిమాండ్ ఉన్నట్టా లేదా? ఉందా? డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనే పదాన్ని వాళ్ళు గూగుల్లో 5,000 మంది, అంటే 5,000 పీపుల్ ఆర్ సర్చింగ్ ఎవ్రీ మంత్ అప్రాక్సిమేట్గా. ఇది యావరేజ్ అండి, ఎగ్జాక్ట్ కాదు, యావరేజ్గా. గొప్ప పాయింట్. అండ్ చూడండి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆన్లైన్ అనే కీవర్డ్ని గూగుల్లో మంత్లీ 500 సర్చెస్ ఉంది. సో దీన్ని బట్టి ఏమర్థమైంది అంటే మనకి నెలకి ఎంతమంది ఏ కీవర్డ్ సర్చ్ చేస్తున్నారో మనకి ఇక్కడ తెలిసిపోతుంది. సార్ ఇది సెర్చ్ చేస్తా ఉండేది లాస్ట్ 1 year కదా సార్? అవునండి, యావరేజ్గా చెప్తున్నాను నేను. యావరేజ్గా ఎవ్రీ మంత్ సర్చెస్ అవుతుంది 5,000 ఈ డ్యూరేషన్.
ఓకే బట్ ఓన్లీ స్పెసిఫిక్ టు హైదరాబాద్ సార్ అది. ఓకే, ఇప్పుడు నేను ఇండియా వైడ్ పెట్టాను అనుకోండి, సర్చ్ వాల్యూమ్ మారుతుందా మారదా? ఇప్పుడు సేమ్ మాట్లాడు సార్. ఇప్పుడు చూద్దాం, నేను లొకేషన్ నేను మారుస్తాను. ఇప్పుడు హైదరాబాద్ పెట్టాను కదా, పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. రైట్, ఇప్పుడు ఇండియా టార్గెట్ చేస్తాను. సో హోల్ ఆఫ్ ఇండియా టార్గెట్ అయిపోయింది మనకి. అండ్ సేవ్. మారిందా సర్చ్ వాల్యూమ్? ఎంత అయింది? Yes, sir. 1 million searches. అంటే ఈ 100 to 100, sir. రైట్, అంటే ఈ పర్టికులర్ కీవర్డ్ యావరేజ్ గా వచ్చేసి మనకి 100 to 1 million సెర్చెస్ అవుతుంది. అంటే డిమాండ్ ఉంది, మనం సప్లై ఇవ్వాలి కదా, అదే నేను చేస్తుంది. దీనికి డిమాండ్ ఉంది కాబట్టి నేను సప్లై చేస్తున్నా కోర్స్ని. గట్ ద పాయింట్? అంటే ఒక బిజినెస్ వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి మనము కీవర్డ్ ప్లానర్ తో చెప్పేయచ్చు. అర్థమవుతుందండి? ఒక బిజినెస్ వర్కౌట్ అవుతుందా ఆన్లైన్ లో లేదా అనేది మనం కీవర్డ్ ప్లానర్ లో చెప్పేయచ్చు. అంతే Yes, కదా? sir. ఇప్పుడు దానికి డిమాండ్ ఉంది అంటే ఓకే, పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ అబౌట్ ఇట్. సో దానికి సప్లై అనేది నేను ఇవ్వాలి. అర్థమైందా? ఇప్పుడు అందరు ఇదే చేస్తారు అనమాట. సో ఇప్పుడు లిస్ట్ అవుట్ చేద్దాము సేమ్. ఇప్పుడు నాకు కావాల్సిన కీవర్డ్స్ చూద్దాం ఏంటి. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, నాకు ఈ కీవర్డ్ కావాలా వద్దు? కావాలి. రైట్, సో గ్రీన్ పెట్టుకుందాం దాన్ని. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఆన్లైన్, నేను ఆన్లైన్ ప్రొవైడ్ చేస్తాను, ఆఫ్లైన్ ప్రొవైడ్ చేస్తాను. సో ఈ కీవర్డ్ కూడా నాకు అవసరం. అండ్ సర్చ్ వాల్యూమ్ చూడండి 500 ఉంది. దీన్ని ఫిల్టర్ చేద్దామండి, అంటే అసెండింగ్ టు డిసెండర్ పెట్టుకుంటాం. ఓకే, డిజిటల్ మార్కెటింగ్, ఇది షార్ట్ టైలా లాంగ్ టైలా? స్టార్ట్. ఓకే, ఇది ఈ కీవర్డ్ మీకు ఏమైనా షార్ట్ టైల్, రైట్? ఈ కీవర్డ్ మనకి ఏమైనా మీనింగ్ ఉందా దానికి? No, sir. దానికి ఏమైనా మీనింగ్ ఉందా? సో నేను తీసుకోవాలా వద్దా కీవర్డ్ని? అవసరం లేదు, ఎందుకంటే అది షార్ట్ టైల్ But- ఉంది అండ్ సెన్స్లెస్ ఉంది. అది సర్చ్ వాల్యూమ్ మర్చిపోండి, బట్ షార్ట్ టైల్ బట్ చెప్పండి సార్. సర్చెస్ వాల్యూమ్ ఎక్కువ ఉంది కదా అంటున్నా. అవును సార్, ఇప్పుడు నేను అది వాడు జాబ్ సెర్చ్ చేస్తున్నాడా కోర్స్ సెర్చ్ చేస్తున్నాడా దానికి ఏమైనా కన్ఫర్మేషన్ ఉందా? లేదు. రైట్, ఓకే, బట్ మీనింగ్లెస్ ఇది అసలు. ఓకే, అంటే టైపో మిస్టేక్స్ అయి ఉండొచ్చు దానివల్ల. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు, sir. వన్ రీజన్ ఏంటి అంటే లాంగ్ టైల్ కీవర్డ్, అండ్ సెకండ్ వచ్చేసి సర్చ్ వాల్యూమ్ కూడా ఎక్కువ ఉంది. 5,000 మంది సెర్చ్ అవును, చేస్తున్నారు, అంటే డిమాండ్ ఉంది ఈ కీవర్డ్ కి. సో నేను గ్రీన్ లో వేసుకుంటాను. ఓకే, డిజిటల్ గరాజ్ గూగుల్, ఈ కీవర్డ్ తీసుకోవచ్చా తీసుకోకూడదా? No, sir. తీసుకుంటే ఎందుకు తీసుకోవాలి, తీసుకోకపోతే ఎందుకు తీసుకోకూడదు? There is no meaning for that. Digital garage. మీనింగ్ ఉంది. డిజిటల్ గరాజ్ అనేది గూగుల్ ఫ్రీ కోర్స్ ఆఫర్ చేస్తుంది, దాన్ని డిజిటల్ గరాజ్ అంటారు. అంటే ఏంటి, యూజర్ స్పెసిఫిక్ గా గూగుల్ రిలేటెడ్ గా సెర్చ్ చేస్తున్నాడు, అది మనకు అవసరం లేదు. అర్థమైందా? ఇప్పుడు డిజిటల్ గరాజ్ అనే గూగుల్ది, ఇప్పుడు చూడండి గూగుల్లో సెర్చ్ చేస్తాను నేను, బేసిక్ కోర్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. డిజిటల్ గరాజ్ చూసారా? అయితే దీనికి మనకి వర్కౌట్ అవుతుంది కీవర్డ్? No, sir. రైట్, వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే గూగుల్ స్పెసిఫిక్ గా గూగుల్ రిలేటెడ్ గా సెర్చ్ చేస్తున్నాడు. సో దాన్ని తీసుకెళ్లి రెడ్ లో పడేద్దాం. మార్కెట్ టు రెడ్. ఓకే, కోర్స్ మార్కెటింగ్ డిజిటల్ ఏమంటారు? తీసుకొచ్చా వద్దా మీరు అనుకోవడం? తీసుకోవచ్చు.
కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు, డిపెండ్స్ అది మీకు. మీరు ఇంకోటి ఏంటంటే కీవర్డ్ పికప్ చాయిస్ అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మీకు వర్కౌట్ అవుతుంది కీవర్డ్ అనుకుంటే పికప్ చేసుకోండి, వర్కౌట్ అవ్వదు అంటే వదిలేసేయండి. సర్చ్ వాల్యూమ్ సార్ స్మాల్ డౌట్ ఉంది సార్. చెప్పండి చెప్పండి. సార్ ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ యూస్ చేస్తున్నాం కదా సార్. అవునండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డిజిటల్ మార్కెటింగ్ అని మనం ప్లేస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటీరియర్ డిజైనింగ్ అని ప్లేస్ చేస్తాను అనుకోండి సార్, అదే ప్లేస్ లోని. ఓకే. హలో, చెప్పండి అదే చెప్పండి. ప్లేసెస్ లో నేను ఇంటీరియర్ డిజైనింగ్, అదే సార్ ఇంటీరియర్ డిజైనింగ్ అని ప్లేస్ చేస్తాను అనుకోండి సార్. ఆ, ఇప్పుడు ఇదే వచ్చిన రిపోర్ట్ మనం కూడా సేమ్ ఇంటీరియర్ డిజైనింగ్ రిలేటెడ్ రిపోర్ట్ అలాగే వచ్చి మనం వస్తుంది. దాన్ని బట్టి యూస్ చేసుకుంటాం సార్. అవును, కీవర్డ్ పికప్ చేసుకోవాలి ఓకే సార్. ప్రతి దానికి. అంతే, ఏ బిజినెస్ కైనా. ఓకే సార్. ఇప్పుడు అంటే కార్ రిపేర్ అయినా, లేకపోతే బైక్ రిపేర్ ఓకే సర్వీస్ సార్. అయినా, రియల్ ఎస్టేట్ అయినా, అందరు వాడేది ఇదే టూల్ వాడతారు. ఓకే సార్. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఓకే ఏ సార్. కీవర్డ్ కి డిమాండ్ ఉందో ఆ కీవర్డ్స్ మనం బిజినెస్ లో వాడతాం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఓకే సార్. కీవర్డ్ ఏ కీవర్డ్ మనకి ఎక్కువ యూస్ చేస్తున్నారు చూస్ చేసుకుంటాం. అంతే, సప్లై అండ్ డిమాండ్ అండి. ఇప్పుడు డిమాండ్ ఉందనుకోండి, మీరు సప్లై ఓకే ఇవ్వాలి, సార్, అర్థమైంది. అదే కాన్సెప్ట్. ఓకే సార్, ఓకే అర్థమైంది. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఇదైతే ఓకే సార్. ఈ సెకండరీ కీవర్డ్ కింద మీరు పెట్టుకుందాం మనము. ఐ మేక్ ఇట్ అండ్ సారీ, కోర్స్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఈ రెండు సెకండరీ కీవర్డ్ కింద పెట్టుకుందాం. అంటే యూస్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఓకే, తర్వాత బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తీసుకోవచ్చా? బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తీసుకోవచ్చు. ఐల్ మార్కెట్ టు గ్రీన్. ఆల్రైట్, గూగుల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. No, sir. నో No సార్. required. ఎందుకు? ఎందుకంటే వాడు స్పెసిఫిక్ గా గూగుల్ ది Specific గా Google yes, మనకు sir, అవసరం లేదు అది. సో ఐల్ మేక్ ఇట్ టు రెడ్. ఓకే, నెక్స్ట్ లర్న్ డిజిటల్ విత్ గూగుల్. ఇది No, sir. No, sir. No, sir. ఇది నెక్స్ట్ గూగుల్ డిజిటల్ మార్కెటింగ్. No, sir. లర్న్ డిజిటల్ విత్ గూగుల్. No, sir. ఓకే, ఇవన్నీ రెడ్ లో పడేద్దాం. ఓకే, ఫండమెంటల్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. వీడి ఉద్దేశం ఏంటి? ఈ సర్చ్ ఇంటెంట్ ఏంటి వీడిది? సర్చ్ ఇంటెన్షన్ ఏంటి? బేసిక్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ కోసం తెలుసుకుందాం అనుకుంటున్నాను సార్. రైట్, అంటే వాడికి కోర్స్ జాయిన్ అవుదామని కాదు, వాడి అసలు డిజిటల్ మార్కెటింగ్ ఏంటి ఫండమెంటల్స్ అని తెలుసుకుందాం అనుకుంటున్నాడు. సో ఈ కీవర్డ్ వర్కౌట్ అవుతుంది మనకి. No. నో సార్. రైట్, ఎందుకంటే మనం కోర్స్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి దీన్ని రెడ్ లో పడేయచ్చు. లర్న్ డిజిటల్ మార్కెటింగ్, ఇది వర్కౌట్ అవుతుంది. What? సార్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నియర్ మీ, ఇది వర్కౌట్ అవుతుంది. ఓకే, What? ఫ్రీ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్. No, sir. నో సార్. రైట్, సో మనం రెడ్ లో పెట్టేద్దాం దాన్ని. సరే, ఇవన్నీ మనం కీవర్డ్స్ ఇప్పుడు అర్థమైంది కదా ఎలా పికప్ చేసుకోవాలో. అలా మీరు లీస్ట్ Yes, sir. ఎంత వర్క్ చేస్తారంటే 50 దాకా చెయ్యొచ్చు. 50 కింద దాకా వెళ్ళకండి. కొన్ని 0 ఉంటాయి, అవి తీసుకోవచ్చు. ఓకే. ద లీస్ట్ 100 తీసుకోవచ్చు, 50 దాకా తీసుకోవచ్చు. ఇంకా ఏ కీవర్డ్స్ లేకపోతే 50 దాకా తీసుకోండి. అర్థమైందా? ఓకే సార్. రైట్, ఓకే. సో అది అన్నమాట. ఓకే, ఇంకొకటి చూద్దాము, వేరే ఎగ్జాంపుల్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ది చూద్దాం. ఓకే, సరే, మనది ఒక రీసెంట్ గా మనము ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము, దానికి అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు దాని డిమాండ్ ఉన్న కీవర్డ్స్ ఏంటంటే చూద్దాం. ఫస్ట్ నేను 2 BHK అపార్ట్మెంట్ సెల్ చేస్తాను. అపార్ట్మెంట్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్. ఓకే, 2 BHK అపార్ట్మెంట్ అండర్ 50 lakhs సజెస్ట్ చేస్తారు కదా ఇవి కూడా. ఓకే, 3 BHK అపార్ట్మెంట్, రెడీ టు ఆక్యుపై సార్. 3 BHK అపార్ట్మెంట్ రెడీ టు ఆక్యుపై. ఓకే, ఇవి చూద్దాం. 3 కీవర్డ్స్ ఎంటర్ చేసిన అండ్ లొకేషన్ వచ్చేసి మనకి ఇక్కడ గెట్ రిజల్ట్స్ కొడదాం. ఇండియా మొత్తం ఉంది, నేను ఓన్లీ హైదరాబాద్ పెడదాం. మనం లొకేషన్ పక్కా సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ తప్పుడు సెర్చ్ వాల్యూమ్స్ వచ్చేస్తాయి. ఓకే, హైదరాబాద్.
అండ్ సికింద్రాబాద్ 2 లొకేషన్. ఇప్పుడు చూడండి 2 BHK అపార్ట్మెంట్స్ డిమాండ్ ఉందా? ఓకే. సో లాస్ట్ మంత్ చూద్దాం. ఓకే, సేమ్ డిమాండ్ ఉంది, ఏం చేంజెస్ లేదు. సో అప్రాక్సిమేట్గా హైదరాబాద్లో 2 BHK అపార్ట్మెంట్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేస్తున్న వాళ్ళు ఇది డౌన్లోడ్ చేద్దాం, కీవర్డ్ ఐడియాస్. Let's open it and see. Okay. Right. మీట్ చేసుకోండి ప్లీజ్. ఫిల్టర్ అప్లై చేద్దాము. మీరు ఫిల్టర్ ఇక్కడ నుంచి అప్లోడ్ చేయొచ్చు. ఇన్సర్ట్ ఫిల్టర్ అంటే వచ్చేస్తుంది. ఇదేమంతా డిసెండింగ్. ఆల్రైట్. 2 BHK అపార్ట్మెంట్ ఫర్ ఎంత డిమాండ్ ఉంది? లాస్ట్ మంత్ ఫెబ్లో మంత్లీ సర్చెస్ చూసారా? అంటే 5,000. జనాలకి పైసలు లెక్కలేవు. 2 BHK అపార్ట్మెంట్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ అంటే నెలకి 5,000 మంది సర్చ్ చేస్తున్నారు. అంటే ఏంటి? రియల్ ఎస్టేట్ డిమాండ్లో ఉంది. పీపుల్ లుకింగ్ అవుట్ ఫర్ ఇట్. అర్థమవుతుందా? 5,000 అంటే ఇట్స్ నాట్ స్మాల్ కదా. ఎవ్రీ మంత్ 5,000. ఇది ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కువ ఉండేది, పాసిబుల్లీ తగ్గింది. మీకు డిఫరెన్స్ కూడా తెలుస్తుంది ఎంత 3 months చేంజ్ ఎంత అయింది అనేది. లాస్ట్ 3 monthsకి ఇప్పటికి 900% ఇంక్రీజ్ అయింది ఈ కీవర్డ్కి. ఇది వదిలేసేయండి, ఇది మీకు ఇప్పుడు ఇనిషియల్ అవసరం, మన గూగుల్ యాడ్స్లో యూజ్ అవుతుంది ఇది. ఇవి డిమాండ్ చూడండి. 2 BHK ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్. ఇది తీసుకోవచ్చా ఈ కీవర్డ్ గైస్? Yes, sir. రైట్. 2 BHK ఫ్లాట్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్ తీసుకోవచ్చా? ఇప్పుడు మీదే ప్రాజెక్ట్, మీకు ఒక వెంచర్ ఉంది అండ్ యాడ్స్ రన్ చేస్తున్నారు మీరు. 2 BHK ఫ్లాట్స్ ఇన్ హైదరాబాద్. ఏం చేస్తాం? 2 BHK రెంట్కి ఇస్తారా మీరు? లేదు కదా, రెంట్కి ఇవ్వం కదా మనం, ఓన్లీ సేల్స్. నో సార్. No, sir. సో దాన్ని రెడ్ లో పడేసేయండి. అవును sir. Sales only, sir. ఓకే. ఒకవేళ మీది ఈసీఐలో ఉంది, దానికి కుక్కట్పల్లి అవసరం పడుతుందా మీకు? లెట్స్ సే మీరు వెంచర్ ఈసీఐలో ఉంది కానీ కుక్కట్పల్లిలో సర్చ్ చేస్తారు, ఇది మీకు అవసరం పడుతుందా? గచ్చిబౌలి, కుక్కట్పల్లి అండ్ కొండాపూర్. No, sir. No, రైట్. sir. ఇవన్నీ రెడ్ లో పడేయచ్చు, ఎందుకంటే వాడు బీయింగ్ స్పెసిఫిక్ అబౌట్ కొండాపూర్లోనే కావాలి అని. మీరు యూజ్ చేయాలంటే యూజ్ చేసుకోవచ్చు, బట్ యాజ్ పర్ నా No use, కస్టమర్ sir. అవి అవసరం లేదు. రెంట్ 1 ఎక్స్క్లూడ్ చేసేసేయండి, రెంట్ 1 అవసరం లేదు, ఇలా అనమాట. అర్థమైందా? సో ఇలా ప్రతి ఒక్క బిజినెస్ కి, ఇప్పుడు రేపు ఫ్రీలాన్సింగ్ చేసిన కస్టమర్ వచ్చి, సార్ నేను ఇలా గూగుల్ యాడ్స్ చేద్దాం అనుకున్నాను, నా కీవర్డ్ డిమాండ్ ఎంత ఉంది చెప్పండి అంటే మీరు కీవర్డ్ ప్లానరే వాడాలి. అర్థమైందా అండి? సో కీవర్డ్ ప్లానర్ ఒక బిజినెస్ వర్కౌట్ అవుతుందా లేదా ఆన్లైన్ లో చెప్పేయచ్చు మనం. నేను ఏదైనా సర్వీస్ తీసుకుంటే ఫస్ట్ దాని సర్చ్ వాల్యూమ్ చూసి నేను అప్పుడు సర్వీస్ తీసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, దానికి సర్చ్ వాల్యూమే లేదు. వాట్స్ ద పాయింట్ ఆఫ్ డూయింగ్ డిజిటల్ మార్కెటింగ్ దానికి? ఇప్పుడు సర్చ్ వాల్యూమ్ నెలకి ఒక 20 ఉంది, వర్కౌట్ అవుతుందా బిజినెస్? ఫస్ట్ No, sir. మీరు సర్వీస్ తీసుకున్నా మిమ్మల్ని తిడతాడు వాడు, మీరు ఎందుకు యాక్సెప్ట్ చేసారు ఇది అని. ఓకే. సో మనము నెక్స్ట్ టైం ఎప్పుడైనా సర్వీసెస్ మీరు ఒక ఫ్రీలాన్సింగ్ టేకప్ చేస్తే ప్రాజెక్ట్, యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ సర్చ్ వాల్యూమ్ ఇస్ గుడ్ ఎనఫ్ ఇన్ దట్ పర్టికులర్ లొకేషన్. గాట్ ఇట్? Yes, sir. ఓకే. సరే, లెట్స్ సే గెట్ బ్యాక్ హియర్. మళ్ళీ మనం కీవర్డ్స్ ఏవేవి ఓకే. ఇప్పుడు ఏం చేద్దాము అంటే, సరే ఈ కీవర్డ్స్ ఇప్పుడు మనం చేసినాము, ఫిల్టర్ బై కలర్, ఈ కీవర్డ్స్ తీసిన. ఓకే. ఇప్పుడు దీంతో నేను ఏం చేసుకోను? కీవర్డ్స్తో ఏం చేయాలి? ఇప్పుడు కీవర్డ్స్ అయితే దొరికినాయి, మనకు కావాల్సింది. ఇప్పుడు వీటితో ఏం చేయాలి?
ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ కీవర్డ్స్? జనరల్ థింకింగ్, జస్ట్ జనరల్గా ఆలోచించండి. ఏం చేస్తాం? దీంతో మనం వెబ్సైట్ కంటెంట్ రాయాలి. గుర్తుందా? అర్థమైందా? మనము వెబ్సైట్ కంటెంట్ అనేది రాయాలి. దట్ ఈస్ వాట్ వీ వుడ్ బి డూయింగ్. సో సింపుల్ చూపెడతాను. చాట్ జీపీటీ ఓపెన్ చేస్తా. అండ్ గైస్, వెబ్సైట్లో ఏఐ కంటెంట్ ఉండద్దు, న్యూ అప్డేట్ ఇది. కొంతమంది చాలా మంది ఏఐ, బట్ టెంపరీగా చెప్తున్నా మీకు. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ప్రాంప్ట్ ఇవ్వాలి నేను. సో రైట్ website content for, let's say Kishore's digital marketing agency and bedam, or a digital marketing institute, which provides digital marketing course. Write content with below keywords. Ensure it doesn't sound like or doesn't look like AI generated. సో ఆ కీవర్డ్స్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు చూద్దాం ఎలా వస్తుందో చూద్దాం. వచ్చిందా మనకి కంటెంట్? ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ కంటెంట్ తీసుకుపోయి మనము, ఓకే, ఇది చూడండి, మన కీవర్డ్స్ ఉంటాయి చూడండి. డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్, ఓకే, తర్వాత డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. కీవర్డ్స్ ఉన్నాయా? అవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ప్రతి వెబ్సైట్ ఇదే చేస్తుందండి. సో లెట్స్ గో అహెడ్ అండ్ సీ. ఒక వెబ్సైట్ చూద్దాము. ఎక్స్ఎల్ఆర్ డిజిటల్ మార్కెటింగ్. Let's go ahead and see. చూడండి, వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కీవర్డ్ యాడ్ చేస్తారు. ఓకే, ఇది ఒక వెబ్సైట్ అండి, ఒక ఇన్స్టిట్యూట్ది. ఇక్కడ చూడండి, కీవర్డ్ యాడ్ చేశారా? వాళ్ళు యూఆర్ఎల్లో కీవర్డ్ యాడ్ చేసిర్రు. తర్వాత కీవర్డ్ ఉందా గైస్? కీవర్డ్ ఉందా? రైట్. అండ్ తర్వాత కింద చూద్దాం, ఇగోండి, డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేషన్ కోర్స్. కీవర్డ్ ఉందా? ఓకే, ఇది చూడండి, డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేషన్ కోర్స్. నోట్ చేసుకోండి ప్లీజ్. ఓకే, తర్వాత చూద్దాం కిందకి. They'll add more content here. ఇగోండి, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, అవన్నీ పార్ట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఎవరైనా యూజర్ డిజిటల్ మార్కెటింగ్ అని సర్చ్ చేసారు అనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని, గూగుల్ ఏ వెబ్సైట్లో ఈ కీవర్డ్స్ ట్రిగర్ అవుతున్నాయో అవి గూగుల్లో షో అప్ చేయడం మొదలు పెడతారు. అందు గురించే మీరు కీవర్డ్స్ పికప్ చేసుకొని మీ వెబ్సైట్లో కంటెంట్లో యాడ్ చేయాలి. ఇదే మీరు ఫస్ట్ చేయాల్సిన డిజిటల్ మార్కెటింగ్ యాక్టివిటీ. అర్థమైందా? మరి లో వాల్యూమ్ కీవర్డ్స్ కావు, హై వాల్యూమ్ ఉన్న కీవర్డ్స్ యూస్ చేయాలి. క్లియర్? అదే చేస్తారు చూడండి, నీ వెబ్సైట్ తీసుకోండి, అదే చేస్తారు. They dump content all the time.
అర్థమైందా? దిస్ ఇస్ వాట్ ద ఫస్ట్ థింగ్ దట్ యూ నీడ్ టు డూ. సో మనం వెబ్సైట్ డిజైనింగ్ చేసేటప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది, ఎందుకంటే కంటెంట్ మనమే క్రియేట్ చేయాలి. సో మన వెబ్సైట్ డిజైనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇలా కంటెంట్ క్రియేట్ చేసి మనం డంప్ చేస్తాం, అందులో కీవర్డ్స్ యాడ్ చేయాలి. సో ఎప్పుడైతే ఇది ఇంకొకటి చూద్దాము, చూడండి, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని సర్చ్ చేస్తాను నేను. మళ్ళీ ఇంకొకటి ఓకే చూద్దాం. ఇంకా కంటెంట్ రాలేదు, లెట్ ద కంటెంట్ కమ్ అప్. కీవర్డా రైట్? కీవర్డ్ Yes, sir. Yes, sir. get certified in digital marketing keyword, digital marketing certification course keyword. చూడండి వాళ్ళు అయింది మొత్తం వెబ్సైట్ లో యాడ్ చేస్తారు అనమాట. డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫైడ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్, రైట్? ఇది అన్నమాట. ఇగో డిజిటల్ మార్కెటింగ్ ఫండమెంటల్స్. సో అన్ని అసలు వెబ్సైట్ మొత్తం కీవర్డ్స్ యాడ్ చేస్తారు. గాట్ ద పాయింట్? సో ఇదే మీరు ఫస్ట్ చేయాల్సింది. ఒక క్లయింట్ కి వర్క్ చేస్తే, అంటే వాడికి అసలు వెబ్సైట్ లేదనుకోండి, మీరే వెబ్సైట్ బిల్డ్ చేసి అందులో కంటెంట్ యాడ్ చేసి ఈ కీవర్డ్స్ డౌన్లోడ్ చేసి ఆ కంటెంట్ లో యాడ్ చేయాలి. అప్పుడు గూగుల్లో సర్చ్ చేస్తారు కదా, ఈ కీవర్డ్ వర్డ్స్ అంటే యూజర్ సర్చ్ చేసిన కీవర్డ్ అని మన వెబ్సైట్ లో ఉన్న కీవర్డ్ మ్యాచ్ అయ్యి మీ యొక్క రిజల్ట్ గూగుల్లో షో అప్ అవుతుంది. అది బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంది. మీకు జస్ట్ ఓవర్ వ్యూలో చెప్పాను, బట్ ఎలా జరుగుతుంది అనేది మనం ఫర్దర్ క్లాసెస్ లో నేర్చుకుంటాం. గాట్ ద పాయింట్? సో ఇది మనకి కీవర్డ్ ప్లాన్, గూగుల్ కీవర్డ్ ప్లాన్. ఎనీ క్వశ్చన్? సుల్తాన్, కిషోర్, అనుష్క, ఎనీ క్వశ్చన్స్? చంద్రకళ, హారిక. ఆల్రైట్, సో ఇది అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి చెప్పండి సార్. సార్ మనము ఒక వెబ్సైట్ ఎన్ని కీవర్డ్స్ వాడచ్చు సార్? అది నేను ఎస్ఈఓలో చెప్తాను సార్. అవును, ఎస్ఈఓలో టాపిక్ ఉంది ఎన్ని కీవర్డ్స్ వాడాలి అని, ఒక లిమిట్ ఉంది. అది ఎంత అనేది ఎస్ఈఓలో చెప్తాను, అది ఎస్ఈఓలో టాపిక్ లో వస్తుంది. ఇప్పుడు ఓన్లీ కీవర్డ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సో అక్కడ వరకే నేను అది చెప్పాను. కీవర్డ్స్ కి బట్టి ప్రైస్ ఎలా సార్? ఏది కీవర్డ్స్ బట్టి మనం గూగుల్ యాడ్స్ రన్ చేసి మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, సరిగ్గా లేదు. కీవర్డ్స్ వాయిస్ సరిగ్గా లేదు సార్. మనము కీవర్డ్స్ అవునా సరే, ఓకే చెప్పండి సార్, మాట్లాడతాను నేను. చెప్పండి సార్. అందరికి Keywords క్వశ్చన్ అనేది- కదా, అందరికి అర్థమవుతుంది క్వశ్చన్ ఏంటి. ఆ కీవర్డ్స్ కి అదే కీవర్డ్స్ బేస్ చేసుకుని మనకు ప్రైస్ ఉంటుందా ఎలా అంటున్నా రన్ చేసేటప్పుడు యాడ్స్? అది గూగుల్ యాడ్స్ లో చెప్తాను. ఓన్లీ ఈరోజు ఓన్లీ కీవర్డ్స్ అంతే. ఇప్పుడు సరే, మీకు కొంచెం అలాగే. ఐడియా ఉంది సార్, కొంచెం ఏమి ఐడియా కన్ఫ్యూజ్ అవుతుంది. సో మొత్తం ఫ్రెషర్ లాగా వెళ్దాం, మీకు అది గూగుల్ యాడ్స్ లో చెప్తాను. ఓకే, సో అది అండి కీవర్డ్స్ అండ్ కీవర్డ్ ప్లానర్స్, అదే గూగుల్ కీవర్డ్ ప్లానర్. సో రేపు విల్ రెజ్యూమ్ బ్యాక్ విత్ ద రెస్ట్, ఎందుకంటే లాస్ట్ Q&A చేయాలి. రేపు ఇంకా 2 కీవర్డ్ ప్లానర్స్ గురించి డిస్కస్ చేద్దాము. అండ్ ఇది అయిపోయిన తర్వాత రేపు టాపిక్ వచ్చేసి మనకి గూగుల్ మై బిజినెస్ గురించి మాట్లాడతాను నేను. టుమారోస్ టాపిక్ అంటే ఇది ఏం చెప్తుంది అంటే లోకల్ గా మీ బిజినెస్ ని ఎలా గ్రో చేయాలి అనేది టుమారోస్ టాపిక్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి, నేను ఎవ్రీడే అటెండెన్స్ కూడా తీసుకుంటాను. నాకు 90% అటెండెన్స్ కావాలి. మీరు 90%, ఓకే లెట్స్ మేక్ ఇట్ టు 85, ఎందుకంటే మీ ఎమర్జెన్సీ మీకు ఉంటాయి. ఒకవేళ 85% మీకు అటెండెన్స్ లేదనుకోండి, నేను సర్టిఫికేషన్ అయితే ఇవ్వను, గుర్తుపెట్టుకోండి. మీరు క్లాస్ అటెండ్ అవ్వండి, సర్టిఫికేషన్ మీకు కావాలి అనుకుంటే యూ నీడ్ టు హ్యావ్ 85%. ఇది ఎందుకు పెట్టాను అంటే మీరు రెగ్యులర్గా ఉంటారని.
అర్థమైందా? ఇట్స్ ఫర్ యువర్ సెక్, నాకేం Okay, sir. ప్రాబ్లం లేదు. సో మీరు రెగ్యులర్గా మీకు పర్సనల్గా ఏం ప్రాబ్లం ఉంటే లెట్ మీ నో, దీనివల్ల రీజన్స్ అటెండ్ అవ్వలేకపోతున్నా అని, సో దట్ దాని తగ్గట్టు మనం అడ్జస్ట్ చేయొచ్చు వేరే బ్యాచ్లో. బట్ నాకు 85% అటెండెన్స్ ఉండాలి, దట్స్ వాట్ నా ఎక్స్పెక్టేషన్. అర్థమైందా? సో దట్స్ ద థింగ్. సో ఈ రోజు అసైన్మెంట్ ఇస్తున్నాను. సో అసైన్మెంట్ ఫర్ టుడే ఇక్కడ రాస్తాను మీకు, లేకపోతే మన డాక్టర్లోనే రాస్తాను. సో అసైన్మెంట్ వచ్చేసి ఇది రేపు చేసుకొని రావాలి, ఒకవేళ చేసుకో రాకపోతే పెండింగ్ అండ్ పైలప్ అవుతుంది. సో అసైన్మెంట్ వచ్చేసి మీకు లెట్స్ ఏ ప్రీ యూస్డ్ కార్స్ సెల్ చేస్తున్నాం మనము ఇన్ హైదరాబాద్, వైజాగ్ అండ్ విజయవాడ. మీకు లొకేషన్ ఎలా సెట్ చేయాలి, వీటికి సంబంధించిన కీవర్డ్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని రండి. అన్ని టైప్స్ ఆఫ్ కార్స్, ఎలాంటిది లేదు, ఓన్లీ స్పెసిఫిక్ టు కార్స్. అర్థమైందా? సో దీనికి నాకు కీవర్డ్స్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. మన బిజినెస్ వచ్చేసి ప్రీ యూస్ కార్స్ మనం సెల్ చేస్తున్నాము. యూజ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, సో ప్రీ యూస్ కార్స్ సెల్ చేస్తున్నాము. ఏ లొకేషన్స్? హైదరాబాద్, వైజాగ్ అండ్ విజయవాడ, ఈ 3 లొకేషన్స్. సో మీరు నాకు రేపు కీవర్డ్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి రండి. ఆల్రైట్, అండ్ ప్లీజ్ అందరూ వన్ మోర్ రిక్వెస్ట్, మీరు 5 minutes ముందర నుంచే లాగిన్ అయ్యి ఉండండి, అండ్ ఎగ్జాక్ట్గా 10కి నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ఈ రోజు వరకు నేర్చుకున్న టాపిక్స్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? వీ హావ్ స్టిల్ 10 more minutes. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్స్ హ్యావ్ అ డిస్కషన్ ఈరోజు టాపిక్ వరకు. సో క్విక్గా రీక్యాప్ చేద్దాము మళ్ళీ ఏంటి అనేది. సో మనము ఈరోజు కీవర్డ్స్ అండ్ కీవర్డ్ ప్లాన్స్ గురించి స్టార్ట్ చేసాము. సో కీవర్డ్ అంటే ఏంటి? ఏదైతే మనం గూగుల్లో టైప్ చేస్తామో దాన్ని కీవర్డ్ అంటారు. సో కీవర్డ్ మనకి 2 types ఉంటాయి, ఒకటి షార్ట్ టైల్, ఒకటి లాంగ్ టైల్. ఏవైతే కీవర్డ్లో 2 పదాలు ఉంటాయో వాటిని షార్ట్ టైల్ అంటారు. ఏవైతే కీవర్డ్లో 3 and more ఉంటాయో విచ్ ఇస్ కాల్డ్ అస్ అ లాంగ్ టైల్. సో మనకి కీవర్డ్స్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అంటే 4 typesలో చేయొచ్చు. మనము బ్రెయిన్ స్టార్మ్ సెర్చ్, అంటే మనం మామూలుగా మనం ఇందాక యాక్టివిటీ చేసాం కదా, మీకు తెలిసిన కీవర్డ్ ఫస్ట్ అని లిస్ట్ డౌన్ చేసుకుంటారు, అంటే మీ మైండ్లోకి వచ్చినవి, దాన్ని బ్రెయిన్ స్టార్మ్ సెర్చ్ అంటారు. ద సెకండ్ వన్ అంటే గూగుల్ ఆటో సజెస్ట్, అంటే మనం గూగుల్లో టైప్ చేసినప్పుడు డ్రాప్ డౌన్ వస్తుంది కదా, దాన్ని గూగుల్ ఆటో సజెస్ట్ అంటారు. అండ్ గూగుల్ యూజింగ్ కీవర్డ్ ప్లాన్. సో మీకు గూగుల్ యాడ్స్ అందరికీ యాక్సెస్ ఇచ్చాను, అందులో మీకు స్క్రీన్ షాట్ కూడా పెట్టాను ఎక్కడి నుంచి యాక్సెస్ చేయాలని. Step 1, Step 2 అండ్ Step 3. తర్వాత మీకు ఇక్కడ కూడా స్క్రీన్ షాట్స్ పెట్టాను ఏంటి అనేది, అండ్ తర్వాత మీ రిజల్ట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి. అప్పుడు రెడ్ అండ్ గ్రీన్లో మార్క్ చేసుకోండి, అండ్ ఏ కీవర్డ్స్ మీకు కావాలో అది గ్రీన్లో మార్క్ చేసుకోండి, ఏవైతే అవసరం లేవో రెడ్లో మార్క్ చేసుకోండి. అవి వచ్చిన తర్వాత దాంతో మనం వెబ్సైట్ కంటెంట్ అనేది రాయాలి. సో ఇది మనకి గ్లిమ్స్ ఆఫ్ వాట్ వీ హావ్ లర్న్డ్ టుడే. క్లియర్? మీకు క్లియర్ అయితే జస్ట్ క్లియర్ అని మెన్షన్ చేయండి చాట్లో. ఈరోజు టాపిక్ అసైన్మెంట్ వైజాగ్ విజయవాడ చెప్పారు కదా, దీని కీవర్డ్స్ మాత్రమేనా? ఓన్లీ కీవర్డ్స్ సార్, ఇంకేం చేయకండి, కంటెంట్ కూడా అవసరం. 2 types ఆఫ్ కీవర్డ్స్. అదే సార్ మన కీవర్డ్ ఎక్స్ట్రాక్ట్ చేసాం కదా, ఇలా నాకు కలర్ చేసి ఇలా చేసాం కదా, నాకు ఈ మాదిరి కావాలి, ఇలా కావాలి, అది మీరు చేయాల్సిన యాక్టివిటీ. అది యావరేజ్ సెర్చ్ చేసి ఎంత వరకు ఉన్నారు? లేదండి అది చెప్పాను కదా సార్, లిస్ట్ 100 వరకు తీసుకోండి సార్. మీకు 100 అయితే 100 తీసుకోండి, 50 అయితే 50 తీసుకోండి, మీకు ఎంత ఫీజిబుల్ అయితే అది. ఓకే, ఎన్ని కీవర్డ్స్ సార్ మ్యాక్సిమం? మీకు ఎన్ని అయితే కీవర్డ్ చేయండి సార్. మీరు 10 దొరికితే 10 చేయండి, 20 దొరికితే 20 చేయండి, 50 దొరికితే 50 చేయండి, నో లిమిట్. మీకు ఎన్ని కీవర్డ్స్ దొరికితే అంత బెటర్. ఓకే, సో అది అండి. హోప్ సెషన్ మీకు అర్థమవుతుంది అనుకున్నాను. అర్థం కాకపోతే నాకు పర్సనల్గా, ఒకవేళ మీరు మొబైల్ పెడితే నాకు పర్సనల్గా పింక్ చేయండి. సో ఏం లేదు, నేను మళ్ళీ నేను పర్సనల్గా కనెక్ట్ అయ్యి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను టైం తీసుకుని.
సో ఛాలెంజెస్ ఇక్కడ. సో నేను చాలా స్లోగా చెప్తాను, మీకు అర్థమయ్యేలా చెప్తాను, స్క్రీన్ షాట్స్ పెడతాను, అండ్ తెలుగులో చెప్తాను, ఇంగ్లీష్లో కూడా చెప్తాను. ఇఫ్ యూ నీడ్ ఇట్, మీ కమ్యూనికేషన్ ఇబ్బంది అయితే ఆల్రెడీ హిందీ కూడా చెప్తాను కావాలంటే. బట్ టాపిక్ అనేది క్వశ్చన్స్ ని నెక్స్ట్ డే కి క్యారీ ఫార్వర్డ్ చేయకండి అంతే. ఈరోజు టాపిక్లో ఉంటే మీరు ఐ డోంట్ మైండ్ వెయిటింగ్ అనదర్ 30 minutes. సో కానీ మీరు సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి. ఓకే, సో దట్స్ ఇట్ అండి ఫర్ టుడే. అగైన్ సేమ్ టైం టుమారో. లింక్ మీకు 9:30కి వస్తుంది యూజువల్. సో మీరు లింక్ జాయిన్ అవ్వచ్చు. ఓకే సార్ యాక్చువల్గా నేను 5 to 7 సజెస్ట్ చేసిన సార్, కాకపోతే వాళ్ళ ఓకే మనోహర్, నేను షిఫ్ట్ చేస్తాను 15th కి మనోహర్. 5 to 7 Okay, ఎవరైతే okay. షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారో దట్ స్టార్ట్స్ ఫ్రమ్ ఓకే 15. అదే ఓకే, యా ఆల్ రైట్ అండి. ఐ ఓకే సీ యూ. ఓకే థ్యాంక్ యూ. హ్యావ్ అ గ్రేట్ డే అండ్ హ్యావ్ అ గ్రేట్ ఆఫ్టర్నూన్. బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఈ రికార్డింగ్ మీకు 4 hours అవైలబుల్ ఉంటుందండి అదే లింక్ లో. ఓకే, ఓకే సార్. మీ రికార్డింగ్ చూసుకోవచ్చు మళ్ళీ. నేను పింగ్ చేస్తాను అప్లోడ్ అవ్వగానే. ఓకే, థ్యాంక్ యూ.